भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदाय गौरकतदामदया नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामी इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरतिशे नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण Hare Krishna. My humble obeisances to all my gurus, Matajis and Prabhujis, all of you, Dandvat Pranam. సో ఇక్కడ గురుదేవుల వారి ఆశీర్వచనంతో మనము ఎన్నో అధ్యాయంకి వచ్చాము 8వ అధ్యాయంకి వచ్చాము 7 కంప్లీట్ చేసుకుని 8వ దాంట్లోకి అడుగు పెడుతున్నాము సో ముందుగా మనము 8వ అధ్యాయం యొక్క మహత్యం మనం చెప్పుకుందాము ఆ స్టోరీ చెప్పుకున్న తర్వాత సమీక్షకి స్లైడ్స్కి వెళ్దాం ఓకే సో ఈ ప్రతి ఒక్క స్టోరీలో కూడా మనం ఇక్కడ పద్మపురాణం నుంచి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతికి ఈ స్టోరీ చెప్తున్నారనమాట సో ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట అతడు బ్రాహ్మణ లక్షణాలు తక్కువగా కనిపించి వేరే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి అతడు ఏం చేస్తాడు ఒక వేశ్యని భార్యగా చేసుకుంటాడు ఆ తర్వాత ఆయన వృత్తి ఏమో హంటింగ్ అనమాట అంటే వేటాడి తెచ్చుకునే డబ్బులు బాగా తాగి తందనాలు ఆడి ఇలాంటి వ్యసనాలు కూడా చాలా ఉంటాయి ఆ బ్రాహ్మడికి సో అప్పుడు ఒకరోజు చాలా పెద్ద పార్టీ జరుగుతుంది అనమాట జరిగినప్పుడు బాగా ఎక్కువగా తాగేసి ఉంటాడు తాగి వచ్చిన తర్వాత ఆయనకి తిండి అరగక కొన్ని ప్రాబ్లంలు వచ్చేసి అసలు ఒక వ్యాధిలాగా వచ్చేస్తుంది రోగగ్రస్తుడు అయిపోయి బెడ్ మీద పడితే ఆ వ్యాధితోనే ఆయన చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట సో అలా దుర్వ్యసనాలతోని బాడీని అంతా కష్టపెట్టి ఆయన పరమపదించాడు కాబట్టి ఏ విధంగా పుడతాడంటే ఆయన పెద్ద డేట్ పామ్ అంటారు అంటే ఖర్జూరపు చెట్టు అనుకోవచ్చు తాటి చెట్టు లాగా పుడతాడనమాట తాటి చెట్టు అయి పుడతాడు సో చెట్టులాగా ఉన్నాడు బాధపడతాడు చెట్టులాగా ఉన్నప్పటికీ ఏదైనా తప్పు చేస్తే ఆయనకి అది తెలుస్తూ ఉంటుంది సో అతనికి గుర్తొస్తుంది పూర్వజన్మ నేను ఇన్ని తప్పులు చేశాను కదా అందుకే ఈ చెట్టు ఇక్కడి నుంచి ఎప్పుడు విముక్తి పొందుతానో అని అనుకుంటున్నాను సో అది అయిపోయిన తర్వాత అక్కడికి 2 బ్రహ్మరాక్షసులు వచ్చినాయి అంట ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి ఈ బ్రహ్మరాక్షసుల యొక్క కథ చూసినట్లయితే వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు కూడా బ్రాహ్మణులే కాకపోతే అతను బ్రాహ్మణ వృత్తితోని ఎక్కువ చారిటీ అనమాట చారిటీ అంటే దక్షిణ తీసుకోవడం ఇవ్వడంగా తక్కువ తీసుకోవడం ఎక్కువ ఉండేదంట సో వాళ్ళ యొక్క వైఫ్ అంటే భార్య కూడా చాలా గ్రీడీ అనమాట దురాశ ఎక్కువ ఉండి ఎక్కువ డబ్బులు తీసుకునేవారంట వాళ్ళు ఏ పూజలు చేసినా ఏమి చేసినా కానీ
సో ఇవి ఇచ్చేది తక్కువ, తీసుకునేది ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి పాపకృత్యాలు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్రహ్మ రాక్షసులు అయి ఉన్నారంట. అయితే ఈ భూలోకంలో బ్రహ్మ రాక్షసులు ఎన్ని రోజులు ఉండాలి, వాళ్ళకు ఇంకా విసుగు చెందుతున్నారనమాట. ఇలా బ్రహ్మ రాక్షసులం అయిపోయాము, మనకి ఎలా ఈ ముక్తి ఎలా లభిస్తుంది, మనం మళ్ళీ మనుషులం కాలేమా అని ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళు అనుకుంటున్నారంట. అనుకోకుండా ఈ ఒక మాట, ఈ ప్రార్థన రామాయణం ప్రార్థనా శ్లోకాలు బుక్ 1 లో. హరే కృష్ణ. సో వాళ్ళు అలా అనుకునేటప్పుడు ఆ భార్యకి కొంచెం విసుగొచ్చేసి ఆమె కొన్ని ప్రశ్నలు వేస్తుందంట వాళ్ళ భర్తకి. ఏమంటే, ఎవరు బ్రహ్మ, అసలు ఈ ఆధ్యాత్మికం అంటే ఏంటి, అందరు ఎక్కడికి వెళ్తారు, ఈ బ్రహ్మ గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ప్రశ్నలు వేసిందంట. వేసినప్పుడు మనం ఎవరు ఏంటి అనేది భర్తకి, అప్పుడు మనం ఫలానా ఫలానా వాళ్ళమే, ఈ విధంగా మనం పాపాలు చేశాం కాబట్టి ఇలా ఉన్నాము అని చెప్పేసి. సో ఇలా ప్రశ్నలు వేసినంతనే ఎవరు 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 అని 3 ప్రశ్నలు వేసిందాం. మనం ఎవరు, బ్రహ్మ ఎవరు, ఆధ్యాత్మికం అంటే ఏమిటి. సో ఈ 3 ప్రశ్నలు వేసేసరికి భావశర్మ అనమాట ఆయన పేరు. ఎవరైతే తాడి చెట్టు అయిపోయి ఉన్నారో అతనికి మనిషి రూపం వచ్చేసిందంట. అంటే ముక్తి లభించింది. ఆ చెట్టు పోయి మళ్ళీ మనిషిలాగా అయిపోయాడనమాట. అతను చూస్తూ ఉండగానే విష్ణుదూతలు వచ్చారంట. విష్ణుదూతలు వచ్చి ఈ ఇద్దరి భార్యాభర్తని తీసుకెళ్ళిపోతున్నారంట వైకుంఠానికి. అంటే అతనికి అర్థమైపోయింది. ఈ అర్ధ శ్లోకం అంటే ఈ ఈ చాప్టర్‌లో ఫస్ట్ శ్లోకం మనం చదివేటప్పుడు తెలుస్తుంది. సో అర్జునుడు ఎక్కువ ప్రశ్నలే వేస్తుంటాడు గదా కృష్ణుడికి. ఇంకా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లోనే ఉన్నాడు. యుద్ధం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఆ 3 ప్రశ్నలు ఆమెకి అనుకోకుండా మైండ్‌లో తట్టినాయన్నమాట. సో ఆ అర్ధ శ్లోకం ఏదైతే ఉందో, ఆ శ్లోకాన్ని ఆయన రాసుకుంటాడు కేర్‌ఫుల్‌గా. రాసుకొని బై హార్ట్ చేసి ఇంటికెళ్ళి ఇంకా ఆ అర్ధ శ్లోకాన్నే చదువుతూ, చదువుతూ, చదువుతూ కైవల్యాన్ని పొందుతాడంట. సో ఈ యొక్క ఎనిమిదవ చాప్టర్, 8వ అధ్యాయంలో ముక్తిని పొందడం అనంటే ఒక్క వర్డ్, 2 వర్డ్స్, 3 వర్డ్స్ అని నేను బిగినింగ్‌లో చెప్తున్నాను కదా! సో కాకపోతే కొంచెం కొంచెం అలా చదువుతూ చదువుతూ వెళ్తే మనకి వచ్చేస్తాయి. మన పెద్ద పెద్ద గురువులు కూడా మొదటి నుంచి రాని వాళ్ళే. అందరూ కూడా అభివృద్ధిలోనికి వచ్చారు. మేము కూడా అంతే. మాకు చదవడానికి రాదు, రాయడానికి రాదు, చెప్పడానికి రాదు బిగినింగ్‌లో. అవి అభ్యాసం చేస్తూ ఉంటే మనకి వస్తాయన్నమాట. సో ఆ విధంగా అతను కైవల్యం పొందాడు. ఈ భార్యాభర్తలు కూడా బ్రహ్మరాక్షసుల నుంచి మళ్ళీ మనిషి రూపంలోకి వచ్చి వాళ్ళు కూడా కైవల్యాన్ని పొందుతారు. సో 8వ చాప్టరు ఈ యొక్క గొప్పతనం గురించి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతికి చెప్పి, ఇంత కొంచెం చదివినా పర్వాలేదు, ముక్తిని పొందుతారు, నా ధామానికి రాగలుగుతారు అని చెప్తాడనమాట. సో ఇక్కడ మనం 7వ అధ్యాయం యొక్క సమీక్షకి వెళ్ళినట్లయితే ఆ యొక్క పేరు హెడ్ అని చదువుకున్నాం కదా మనము, జ్ఞాన విజ్ఞాన యోగము. సో ఇది మళ్ళీ కూడా సేమ్ నేమ్స్. చిన్నం నాయుడు, హరే కృష్ణ, కొత్త పేరు వచ్చింది. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. యా, మీరు చదవగలుగుతారండి? ఇక్కడ కనిపించేది స్క్రీన్ మీద. నేనా మాతాజీ? లేదు లేదు, చిన్నం నాయుడు. చదువుతాను మేడం. చదవండి. హెచ్ నుంచి స్టార్ట్ చేయండి. హెచ్ హీరింగ్, శ్రవణము 1 నుంచి 3వ శ్లోకం వరకు. 3 విధములైన జ్ఞాన సముపార్జనము. ధ్యానించే ముందు ఆయన గూర్చి శ్రవణం చేయుట తన గురించిన జ్ఞానాన్ని వెల్లడిస్తుంది, అరుదైన జ్ఞానం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనము శ్రవణం ద్వారా, హెచ్ అంటే శ్రవణం అనుకున్నాము. 3 రకాలుగా అంటే ధ్యానించే ముందు శ్రవణం చేయడం, ఆయన గురించి తెలుసుకోవడం, అంటే కృష్ణుడి గురించి మనం తెలుసుకోవడం. ఇది ఒక అరుదైన జ్ఞానం. మామూలుగా మనము ఈ ఆధ్యాత్మిక లోకంలో కాకుండా, మామూలుగా చదువుకునే సబ్జెక్ట్స్ కాకుండా ఇది ఒక అరుదైన జ్ఞానం అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఎవ్రీవేర్. జయశ్రీ మాతాజీ. అజయ్ చంద్ర అంటే జయశ్రీ కదా?
అవును మాతాజీ, అది ప్రాబ్లం ఉంది. సెల్ దీనిలో జాయిన్ అయ్యాను అనమాట. పర్లేదు, చదవండి. ప్రతి చోట ఉమ్, పదార్థము మరియు ఆత్మ యొక్క మూలం, ఉమ్. అన్నిటి యొక్క సారం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, ఇవాళ బాగానే చదివారు. హరే కృష్ణ. నెక్స్ట్ ఏం లేదు, పర్వాలేదు, బాగానే చదివారు. ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట, 4వ శ్లోకం నుండి 12 వరకు. పదార్థం మరియు ఆత్మ యొక్క మూలం, అన్నింటి యొక్క సారం. సో ఏ అనేది విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం మాతాజీ. ధన్యవాద ప్రణామం. ఏ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంగీకరించుట లేదా నిరాకరించుట. 13 నుంచి 19 శ్లోకాల వరకు. శరణాగతి కోరని నలుగురు, శరణాగతిని కోరు నలుగురు. జ్ఞాని ఉత్తమమైన వాడు, భక్తులు అరుదైన వారు. మనం ఇంకా థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సో శరణాగతి కోరని నలుగురు, కోరిన వారు నలుగురు. సో జ్ఞానం కంటే భక్తులు అరుదైన వారు అని చెప్తాం. జ్ఞానం ఉత్తమమైనది, ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా భక్తిలోకి వచ్చిన వాళ్ళు చాలా అరుదైన అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనకి శ్యామగోపి ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు, పాప మామకి ఛాన్స్ ఇద్దాం. హరే కృష్ణ. డి చదవండి. డి డెమిగాడ్స్, దేవీ దేవతలు, 20వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు. తాత్కాలిక ఫలితాలు, వారి లోకములకు చేరుదుము. ఇక్కడ తాత్కాలిక ఫలితాలు అన్నారు, వారి లోకాలకి చేదు అంటే టెంపరీ అన్నమాట. పర్మనెంట్ అయితే మనం గోలోకానికి వెళ్తాం, కానీ ఇక్కడ తాత్కాలిక ఫలితాలు వేరే వేరే డెమిగాడ్స్ అని, ఇక్కడ దేవీ దేవతలు అని చెప్పుకున్నాము. వాళ్ళకి ప్రార్థన చేసినట్లయితే టెంపరీగా మన కోరికలు తీరుతాయి, కానీ మళ్ళీ బ్యాక్ జన్మ మృత్యు జరావాదికి, ఈ సైకిల్కి తిరిగి వస్తాము అని చెప్తున్నారు. సో ఇది 7వ అధ్యాయం యొక్క సారాంశము. ఈ సమీక్ష అనుకోండి, సారాంశం అనుకోండి. జ్ఞాన విజ్ఞాన, సో నాలెడ్జ్ ఆఫ్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ట్రూత్ అనమాట, ఉండేది అబ్సల్యూట్. నెక్స్ట్ హరే కృష్ణ. లెట్ us go to 8th one. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ సంక్షిప్త నామం అంటున్నారు, అంటే మళ్ళీ ఇక్కడ యాక్రోనిమ్ ఏమి ఇచ్చారు అంటే డిఈఏడి, అంటే మనకి ఇష్టం లేనిది కదా, డెడ్. సో ఈ డెడ్ నుంచి ఏమొస్తాయో మనం చూద్దాం. ఫస్ట్ది డౌట్. డౌట్ అనేది ఒక సమీక్ష. ఏ చాప్టర్లో? వెరీ గుడ్. ఫస్ట్ డౌట్ అనేది ఉంటుంది. ఎవరికి వస్తాయి డౌట్స్? అర్జునునికి. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ఎగ్జామ్ అంటున్నారు. ఎగ్జామ్ అంటే డెత్, అది ఒక పరీక్ష. పరీక్ష ఎక్కడ? మరణం. ఇంత జీవితకాలం గడిచినప్పటికీ కూడా మనకి లాస్ట్కి వచ్చేది పరీక్ష ఏంటి అంటే అది మరణం అన్నమాట. మరణం ఒక పరీక్ష మనకి. ఏ అంటే అటైనింగ్ ద అబ్సల్యూట్, అంటే భగవంతుణ్ణి పొందడం. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అని అంటే, ఇక్కడ మనం చూస్తే భగవంతుణ్ణి ఏ విధంగా పొందుతాము, ఎలా పొందుతాము అనేది మనకి మొదటి నుంచి కూడా భగవంతుడు చెప్తూ ఉన్నాడు, అర్జునుడు వింటూ ఉన్నాడు. అర్జునుడి యొక్క డౌట్స్ ఇప్పుడు 8వ చాప్టర్కి వచ్చినాక కూడా ఇంకా అర్జునుడికి డౌట్స్ క్లియర్ కావాలి. ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు. ఆన్సర్ రాగానే ఏమవుతుంది, మరి ఇది చేయొచ్చు కదా, మళ్ళీ నేను యుద్ధం ఎందుకు చేయాలి, మళ్ళీ మొదటికే వెళ్తున్నాడు అన్నట్టు. మనం కూడా సేమ్ అదే చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసింది కదా, ఇది చాలు, మళ్ళీ ముందుకు ఎందుకు వెళ్ళడం, భక్తి ఎందుకు చేయడం, ఇలా అనిపిస్తూ ఉంటుందని. కానీ మనకి ఇక్కడ అటైనింగ్ ద అబ్సల్యూట్ అంటే భక్తిని ఏ విధంగా పొందితే మరణం ఎంత సులభంగా ఏ విధంగా వస్తుంది అనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. లాస్ట్లో మళ్ళీ డి వచ్చింది, అంటే డివోషన్, భక్తి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. సో నెక్స్ట్ హరే కృష్ణ. ఇక్కడ డి అంటే సందేహాలు, అన్ని క్వశ్చన్ మార్క్స్ అన్నమాట. చూద్దాం ఎవరికి క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి అనేది. ఇక్కడ ఆది యజ్ఞ కథం కోత్ర దేహేస్మి మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞాయో సీనియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభులు ఎవరు, అతడు ఏ విధంగా దేహం నందు వసించి ఉన్నాడు, భక్తి యోగం నందు నిలిచిన వారు
మరణ సమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు. అంటే ఇప్పుడు జీవితం అంతా మనం కృష్ణ 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 అంటున్నాం, కానీ మరణ సమయంలో మనకి డబ్బులు కానీ గుర్తొస్తే పాములాగా పుడతాం. ఇంతకుముందు మనం నేర్చుకుంటున్నాం కదా. సో మనకి నగ్నంగా బట్టలు వేసుకోకుండా ఉన్నట్లయితే చెట్లు అవుతాయి, అక్కడ అప్సరసలు ఏమయ్యారు ఆ విధంగా. సో మరణ సమయంలో ఇక్కడ క్వశ్చన్లు వస్తున్నాయి. ఇంత యజ్ఞం చెయ్యి అంటున్నావు, జ్ఞాన సంపార్జన చెయ్యి అంటున్నావు, పూజ చేయి అంటున్నావు, భక్తి చెయ్యి అంటున్నావు, ఇన్ని చేసిన తర్వాత ఏంటి అని ఇక్కడ ఈ క్వశ్చన్, ఇవే క్వశ్చన్స్ ఇంతకుముందు మనం చదివిన కథలో మనకి చెప్పారనమాట. యజ్ఞ ప్రభువులు ఎవరు అంటే, యజ్ఞం మనం చెయ్యి అంటున్నా సరే యజ్ఞం చేస్తాం, చేసిన తర్వాత వాళ్ళు ఎవరు, వాళ్ళకి లీడర్స్ ఎవరు అని. అతడు ఏ విధంగా దేహం నందు వసించి ఉండును. సో ఈ దేహంలో ఎలా ఉంటాడు. భక్తి యోగం నందు నిలిచిన వారు మరణ సమయంన నిన్నెట్లు ఎరుగుజాగు. ఇప్పుడు భక్తిలోనే ఉన్నారు, కృష్ణ 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 అనుకుంటూ. మనం ఇంతకుముందు ఒక యోగిని చూసాం. సో ఇక్కడ నాడులన్నీ చూసాం. ఆత్మ పైనుంచి ఇలా షైనింగ్ స్టార్ లాగా బయటకు వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఈ తెలుసుకున్నప్పటికీ కూడా భక్తి యోగాన్ని నిలిచిన వారు మరణించే సమయంలో నువ్వెట్లా గుర్తొస్తావు, ఏంటి కృష్ణ ఇవన్నీ అని క్వశ్చన్లు అడుగుతుంది. మనకు కూడా వస్తాయి కదా ఈ క్వశ్చన్స్. ఇంత భక్తి చేస్తున్నాము, ఇది చేస్తున్నాయి, మరి కృష్ణుడు మనకు కనిపించట్లేదు, మనకి ఏమి చెప్పినట్లు అనిపించట్లేదు. రెసిప్రోకేట్ అంటాం, మనతో మాట్లాడినట్టు కానీ మనకి ఏదో కోరిక తీర్చినట్టు కానీ ఇవన్నీ మనకి ఏమీ తెలియట్లేదు. ఈ ఎక్స్పీరియన్సెస్ మనకి రావట్లేదు. ఇంకా మరణ సమయం ఎప్పుడు వస్తుంది అని మనం ఏం చెప్పలేము. 4 ఏళ్ళకి వస్తుందా, 5 ఏళ్ళకి వస్తుందా, 30, 60, 100, 90, 80 అవి మనకు తెలియదు. ఏ టైంలో వస్తుంది అనేది మనకి అస్సలు తెలియదు. పుట్టుక తెలుస్తుందా అంటే అది కూడా తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఆ సిజేరియన్ వాళ్ళు ఏదో డేట్లు వాళ్ళే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, అదంతా కూడా శాశ్వతమైంది కాదు అనమాట. సో అది మనం మరణం తెలీదు, పుట్టుక అనేది మనకి ఎటువంటిది తెలియదు అనమాట. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అర్జునుడికి వచ్చింది. మరణ సమయంలో యోగులు ఎలా చనిపోతారు, బ్రహ్మ అంటే ఏంటి, ఈ క్వశ్చన్స్ వేశారు. చూద్దాం నెక్స్ట్ శ్లోకాలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్. ఎస్. సో ఇక్కడ ఈ చాప్టర్లో మనకి ఎక్కువ మరణం గురించి, మరణించిన తర్వాత ఏమైపోద్ది ఇట్లాంటివి ఉంటాయి. ఎవరేమి ధైర్యంగా చూడండి, అన్ని స్లైడ్స్ కూడా చూసి అస్సలు సంగతి ఏంటి అని తెలుసుకోండి. తెలుసుకుంటే కనుక మనకి ఎటువంటి భయము ఆందోళన అనేది మనసులో ఉండదన్నమాట. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేశాడు కదా ఎవరు, అర్జునుడు. సో ఇక్కడ మనం 8 ప్రశ్నలు తీసుకుందాం ఆ శ్లోకం నుండి. బ్రహ్మం అంటే నాశరహితము దివ్యము అగు జీవుడు, ఒక జీవుడు అన్నమాట. ఎవరా జీవుడు, నాశరహితము దివ్యమగు జీవుడు అంటే భగవంతుడు అన్నమాట. నాశరహితం కదా భగవంతుడు, దివ్యంగా ఉంటాడు అది. సో జీవుడు అని అన్నారు ఎందుకంటే అవతరిస్తూ ఉంటాడు కాబట్టి. ఓకే, జీవం ఉందా పరమాత్ముల్లో? హరే కృష్ణ. ఉంది కదా, అందుకే మనకి రెసిప్రోకేట్ అవుతూ ఉంటారు. సో అక్కడ గోపీనాథ్ టెంపుల్ అని మొన్న వెళ్ళాము జైపూర్. అక్కడ ఏమవుతుందంటే ఈ రాధాకృష్ణ విగ్రహాలు చూస్తుంటే ఫారినర్స్కి కొంచెం పిచ్చి, వాళ్ళు పరీక్ష పెట్టాలని చెప్పి అన్నారంట, మీరేంటి విగ్రహాలకి పూజ చేస్తారు, ఒక ప్రాణ ప్రతిష్ఠ చేశాము అని అంటే, ఆహా అవునా నిజంగా ప్రాణం ఉంటుందా, అయితే ఇది నాది చాలా కాస్ట్లీ వాచ్, ఈ వాచ్ నాడి కొట్టుకుంటుంది కదా, నాడి ఎక్కడ ఉంటుంది, వ్రిస్ట్ వాచ్ అని అంటారు. సో ఈ నాడి కొట్టుకునే దగ్గర పెట్టుకుంటే దానంతట అదే నడుస్తుంది అంట, సెల్ గిల్లు ఏమి ఉండదు అనమాట, బ్యాటరీ అట్లేమి ఉండవు. సో ఈ వాచ్ నాది ఈ విధంగా నడుస్తుంది, ఇది మీ కృష్ణుడికి పెట్టి చూడండి, ప్రాణం ఉంటే వాచ్ నడుస్తుంది, లేకపోతే ఇది ఒక రాతి బొమ్మ అని నేను నిరూపిస్తాను అని చెప్తాడంట. అప్పుడు సరే అని ఆ వాచ్ తీసి పెడతారంట, పెడితే టక్క 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 నడుస్తుందంట. ఇప్పటికే ఉంది ఆ వాచ్, మొన్న మేము చూసి వచ్చాం. అయితే ఆ ప్రభువుని అంటే శ్రీకృష్ణుని డెకరేట్ చేస్తారు, అభిషేకాలు అవి చేసినప్పుడు తీసేస్తారు, అప్పుడు నడవదంట. శ్రీకృష్ణుడికి కట్టినప్పుడే నడుస్తుంది. సో కొన్ని వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది అనమాట.
సో ఇటువంటి అన్నీ కూడా సింపుల్గా మనం నమ్మామనుకోండి భగవంతుడు ఉన్నాడు, లేదు నాస్తికత్వం ఉంది, ఎన్ని ప్రూఫ్స్ ఇస్తాడు భగవంతుడు? నువ్వు ఫలానా కానే కావు అని అంటే మనం ఏమన్నా ప్రూఫ్స్ ఇవ్వగలుగుతామా? ఏమీ ఇవ్వలేం. కానీ భగవంతుడు ఎన్ని సాక్ష్యాలు నువ్వు ఏం అడిగినా ఇవ్వగలుగుతాడు అనమాట. నాసరహితము దివ్యము అగు జీవుడు. ఆధ్యాత్మము అంటే జీవుని నిత్య స్వభావం, జీవుని యొక్క నిత్య రోజు మనం ఏం చేస్తామో అది. కర్మ అంటే దేహోద్భవం నాకు సంబంధించిన కార్యము అని ఉండాలి ఇక్కడ. సో దేహోద్భవం దేహానికి సంబంధించిన పనులు అనమాట. నెక్స్ట్ అధిభూతము భౌతిక జగత్తు, భౌతిక ప్రకృతి. ఇందాక నాకు ఈ వర్డ్ రాలేదు, ఇదే భౌతిక ప్రపంచం అంటే అశాశ్వతం అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచం శాశ్వతమైంది. సో ఇక్కడ భౌతిక ప్రకృతి అంటే భౌతిక ప్రకృతిని కూడా నేనే చేశానని అన్నాడు కృష్ణుడు. ఈ మౌంటైన్స్ అనుకోండి, పర్వతాలు అనుకోండి, మొక్కలు, చెట్లు, నదులు, సముద్రాలు, ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతి. వీటి వల్లే మనం బ్రతుకుతున్నాం, మన జీవనాధారం అన్నమాట అవన్నీ కూడా. సో అది భౌతిక జగత్తు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇందాక మీరు చెప్పారు కదా కృష్ణుడిది, అది టెంపుల్ పేరేంటి మాతాజీ? రాధా గోపి గోపీనాథ్. ఎక్కడ మాతాజీ అది? జైపూర్ అమ్మా, జైపూర్. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఐదవది అది దైవము, సర్వదేవతలకు కూడి ఉండడి విశ్వరూపం అన్నమాట. ఇవి కూడా కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. బ్రహ్మ ఏం వరం ఇచ్చాడు హిరణ్యకశిపుడికి, శివుడు ఏం చేశాడు, ఇవన్నీ. సో సర్వదేవతలు, ఎంతో మంది దేవతలు ఉన్నారు. మనం పూజలు చేసుకున్న దేవతల్ని కూడా మనం వెళ్ళొచ్చు ఆ దేవలోకాలకి కూడా, కానీ అశాశ్వతం అవి. 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు మళ్ళీ కూడా భూమి మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అది యజ్ఞ అంటే యజ్ఞ ప్రభు. ఇందాక అడిగిండ్రు కదా, ఆమె కూడా అడుగుతుంది యజ్ఞం అంటే ఏంటి. అర్జునుడు అడుగుతాడు యజ్ఞ ప్రభు ఎవరు అని. అంటే ఎవరు అంటే పరమాత్మ. అంటే ఈ ఆన్సర్లు మనకు ముందు చాప్టర్లో వస్తాయి, అయినా కన్ఫ్యూజ్ అవుతాడు మళ్ళీ అర్జునుడు. అంటే సేమ్ మనలాగే అనమాట. సో మళ్ళీ చెప్తున్నాడు పరమాత్మ. పరమాత్మ అంటే కృష్ణుడు. అది యజ్ఞ ఎక్కడ వసించును అంటే ప్రతి జీవి యొక్క హృదయంలో. మనం చెప్పుకున్నాం కదా, ఆహారము ప్రకృతి వల్ల పండుతుంది, ఆహారాన్ని మనం తీసుకుంటాము. ఈ ఆహారం యొక్క డైజెషన్ అనేది అంటే మనకు వచ్చే బలం ఎక్కడి నుంచి వస్తుంది, రక్తం కానీ మాంసం కానీ అంతా కూడా మనం తినే ఆహారం నుంచే వస్తుంది కదా. సో అదంతా ఎలా చేస్తున్నారు, ఎక్కడ వసించును అంటే వేడి యజ్ఞం అనేది మన హృదయంలో ఉంటుంది. పరమాత్మ మన హృదయంలో ఉంటాడని చెప్తున్నారు. మరణ సమయంన కృష్ణుని ఎలా స్మరించాలి? స్మరణాన్ని జీవితకాలం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తేనే, ఇప్పుడు కృష్ణ కాన్షియస్కి వచ్చిన తర్వాత కూడా ఒక్కోసారి ఒక దెబ్బ తగిలినా ఏదన్నా అయినా కూడా అమ్మా అని వస్తుంది. అయితే మన కృష్ణ చాలా వరకు నేను చాలా భక్తుల్ని చూశాను, అన్నిటికీ కృష్ణ అంటారు, ఓ కృష్ణ అంటారు. లేదా అక్కడ నార్త్ సైడ్ అంతా రాధా రాధే రాధే రాధే, వాళ్ళు పిలుచుకోరు మాతాజీ ప్రభుజీ అని. ఏదైనా కావాలంటే కూడా రాధే రాధే అంటారు, ఏదైనా ఆన్సర్ చెప్పాలన్నా రాధే రాధే, అన్నిటికీ రాధే, ఫోన్ ఎత్తగానే రాధే రాధే. సో ఆ విధంగా అనమాట రాధాకృష్ణుల్ని స్మరించుకోవడం ఒక అలవాటు లాగా మనం చేసేసుకుంటే, అభ్యాసం నేర్చుకోవడం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో అభ్యాసం చేసినట్లయితే మరణించే సమయంలో కూడా మనకి డబ్బులు కానీ మన బంధువులు కానీ ఏవి గుర్తు రాకుండా కృష్ణున్నే మనం స్మరించుకున్నామంటే అప్పుడు కృష్ణుని దగ్గరికే వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ అజామిలా స్టోరీ మీకు అందరికీ తెలిస్తే ఒక్కసారి గుర్తు చేసుకోండి. అజామిలా అని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆయన కూడా ఏంటంటే బాగా వృద్ధుడు, ఒక వేశ్యతో ఉంటూ ఉంటాడు. వేశ్య వల్ల చాలా మంది పిల్లలు కూడా కలుగుతారు ఆయనకి. సో లాస్ట్లో ఆయన వృద్ధాప్యంలో కూడా ఆయనకి ఇంకా కోరిక అనేది చచ్చిపోదు. సో ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, ఒక చిన్న కొడుకుకి నారాయణ అని పేరు పెడతారు. సో వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో నామకరణ చేసేటప్పుడే ఆయన నారాయణ అని ఎప్పుడైతే చెవులో ఆ పిల్లవాడికి నారాయణ 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 3 సార్లు అన్నారో అతనికి కొంత శుద్ధీకరణ జరిగింది అని చెప్తారు. భాగవతంలో కథలు అనమాట ఇవి. సో శుద్ధీకరణ జరుగుతాయి. ప్రతి దానికి నారాయణ 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 అంటూనే ఉంటాడు. ఇంకా ఆయనకి యమదూతలు వస్తారనమాట.
పట్టుకెళ్ళిపోవడానికి అయిపోయింది. ఆయన శరీరం శిథిలం అయిపోయిన సమయానికి యమదూతలు వచ్చేటప్పుడు ఆయన భయం వేసిపోయింది ఆయనకి. ఇంకా నేను చచ్చిపోతున్నాను, నా పిల్లోడు ఎట్లో ఏమో. భార్య మీద మోజు తగ్గింది. సో నారాయణ 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 అనేసరికి విష్ణుదూతలు వచ్చేస్తారంట. వచ్చేసి అప్పుడు చిన్న ఆర్గ్యుమెంట్ అక్కడ జరుగుద్దనమాట. ఎవరెవరికి అంటే విష్ణుదూతలకి యమదూతలకి. లేదు, ఈయన పాపకృత్యాలు చాలా చేశాడు, మా యమరాజు తీసుకురమ్మన్నారు. విష్ణుదూతలు వచ్చిన తర్వాత యమరాజులు ఏమి చేయలేరు, ఇంకా నోరు మూసుకొని వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. సో ఆ తర్వాత చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళు విష్ణుదూతలు ఇతన్ని తీసుకెళ్తారు వైకుంఠానికి. తీసుకెళ్ళినప్పుడు అతనికి కూడా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. నేను ఇన్ని చెడు కార్యాలు చేసిన తర్వాత కూడా వైకుంఠానికి ఏ విధంగా వచ్చానంటే, ఆయనకు తెలియదు, దేవుణ్ణి స్మరించలేదు, ఆయన కొడుకుని స్మరించాడు, కానీ నారాయణ 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 అన్నాడు. సో మళ్ళీ జన్మ తీసుకుని వచ్చి ఇంకా తపస్సు చేసుకుని ఆయన కైవల్యం పొందుతాడనమాట పూర్తిగా. అప్పుడు తెలుసుకుని నిజంగా తపస్సు చేసి నిజంగా నారాయణ సేవ చేసుకుని నారాయణ దగ్గరికి వైకుంఠానికి రీచ్ అవుతాడనమాట. సో మరణ సమయంలో ఏ విధంగా, ఇప్పుడు మన పేర్లు ఏమన్నా చూడండి, ఎక్కడైనా ఏ విధంగా ఎంత ఫ్యాషనబుల్ పేర్లు పెట్టుకున్నా సరే అందులో దేవుడి పేరే ఉంటుంది. ఏం చేసినా కానీ ఎక్కడో ఒక దగ్గర దేవుడి పేరే ఉంటుంది అనమాట. సో అంటే పిల్లల్ని స్మరించుకున్నప్పుడు కూడా దైవాన్ని స్మరించుకున్నట్టు పిల్లల్ని పిలిస్తే కూడా అన్నట్టు ఉంటుంది. అంతెందుకు మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మాకు రాము అని త్రేతాయుగంలో రాముడిలాగా వచ్చాడు అనుకున్నా, అతను వెళ్ళిపోయాక మురళి వచ్చాడు. సో మురళి ఒక ద్వాపరయుగం కృష్ణుడు వచ్చాడు అని అలా మనం పిలవడంలో కూడా అది ఒక ఆనందం అనేది ఉంటుంది అనమాట ఇలాంటి పేర్లు ఉన్నప్పుడు. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ప్రధాన సందేహం, మరణ సమయంలో కృష్ణుణ్ణి ఎలా గుర్తుంచుకోవాలి? 8వ ప్రశ్నకు సమాధానమే మిగిలిన అధ్యాయపు ప్రధాన చర్చనీయ అంశము. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో వచ్చిన స్లైడ్స్ అన్నీ కూడా మరణానికి సంబంధించినవి, మళ్ళీ పుట్టుక సంబంధించినవి ఉంటాయి. సో మొత్తం చాప్టర్, ఈ అధ్యాయం యొక్క ప్రధాన చర్చనీయ అంశం ఏంటి అంటే 8వ ప్రశ్న. అదేంటి అంటే మరణ సమయంలో కృష్ణుణ్ణి ఎలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ స్లైడ్. ఇక్కడ పరీక్ష, మరణంలో ఎలా గుర్తుంచుకోవాలి అంటే జీవితం యొక్క తయారీ మరణం యొక్క పరీక్ష. జీవితాన్ని మనం తయారు చేసుకోవాలి. ఏ విధంగా తయారు చేసుకోవాలి అని అంటే ఆ పరీక్ష నెగ్గడానికి, మరణం సమయంలో పరీక్ష నెగ్గేటట్టు తయారు చేసుకోవాలి అని 5 నుంచి 8 దాకా శ్లోకాలు చెప్తున్నారు. నెక్స్ట్. సో ఇది అకస్మాత్ పరీక్ష అని ఎందుకు అన్నారు అంటే మనకు తెలియదు కదా ఎప్పుడు మరణం ఎట్లా వస్తుంది ఏంటి అనేది. సడన్గా యాక్సిడెంట్లో చనిపోవచ్చు, ఎవరైనా పిల్లలు సూసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే మంచిగా నడుస్తూనే ఇప్పుడు ఇంతకుముందు స్టోరీలో మనం ఆయన పార్టీకి వెళ్ళొచ్చాడు అంటే ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, కానీ ఆ పార్టీలో తాగినందుకు ఆయన ఇట్లా వ్యాధి వస్తుంది, నేను చనిపోవాల్సి వస్తుంది అని మన నేబర్స్ కానీ చుట్టాలు కానీ ఎంతమందిని చూస్తూ ఉంటాం. సడన్గా పరమపదిస్తారు వాళ్ళు. సో అది అకస్మాత్తుగా వచ్చే పరీక్ష అనమాట. అందుకే ఆ పరీక్షని ఎప్పుడు సిద్ధం అవ్వాలి అని అంటున్నారు. దాని యొక్క సిలబస్ ఏంటి? ఇప్పుడు పరీక్ష రాయాలంటే కొంత సిలబస్ ఇస్తారు కదా, సో ఆ సిలబస్ని మనం ప్రిపేర్ అవుతాము. ఒక్కోసారి టైం అంతా వేస్ట్ చేసేసి లాస్ట్లో గైడ్లన్నీ దొరుకుతూ ఉంటాయి. ఓకే, ఈ గైడ్లని చదివేసి ఏదో ఆన్సర్స్ రాసేసి వచ్చు. సో మొదటి నుంచి చదివిన వాడికి ర్యాంక్ వస్తుంది, లాస్ట్లో రాసిన వాడికి పాస్ అవ్వచ్చు. కానీ తెలివిమంతుడైతే లాస్ట్లో చదివిన వాడికి కూడా మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో సిలబస్ ఏంటి అనే క్వశ్చన్కి ఇక్కడ ఎలా సిద్ధం అవ్వాలి అంటే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. జపించడము, భగవద్గీత చదవడము, భక్తుల సాంగత్యము, సేవ చేయటం అంటే గురువులకి సేవ చేయటము, భగవంతుడి గుడిలో వెళ్ళి సేవలు చేయటం అని. జపించడము మీకు తెలుసు, మాల పట్టుకుని జపించడం. మీరు మాల చేయని వాళ్ళందరూ కూడా ట్రై చేయండి, ఒక్క మాల అన్న రోజుకి చేయడానికి ప్రయత్నం చేయండి. అది మీకు బాగుంది అనిపిస్తే 2 చేయండి, ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి. మామూలుగా బిగినర్స్ ఏం చేస్తారంటే ఏకాదశికి ఒక్కొక్క రౌండ్ పెంచుకుంటూ పోతారు.
2, 3, 4 అలా పెంచుకుంటూ పోతారనమాట. సో భగవద్గీత మనం ఇలా చెప్పుకున్న తర్వాత ఇంట్లో ఒక్కసారి తిరిగేసి చదువుకుని మీకు పుస్తకం ఉన్నా లేకపోయినా మీకు చెప్పాను నేను వేదాబేస్కి వెళ్ళి క్రోమ్లో వెళ్ళి వేదాబేస్ అని తీసి భగవద్గీత అని టైప్ చేసుకుంటే తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఏ భాష కావాలన్నా వస్తుంది. అది చదవడానికి ఇప్పుడు మన 3 పదాలు మాత్రమే చదివి ఆమె ముక్తిని పొందింది. సో ఆ విధంగా కొంచెమైనా రోజుకి ఒక్క శ్లోకమైనా చదవండి అని పొద్దున్న మా ప్రభు కూడా చెప్తా ఉండే. సో భక్తుల సాంగత్యం అంటే ఇప్పుడు మనము గుడికి వెళ్ళి వాళ్ళతో కలిసి దగ్గర ఉంటే గుడికి వెళ్ళడం చాలా మంచిది. రోజు వెళ్తే మంచిది. వారానికి ఒక్క రోజైనా 10 రోజులకి ఒక్కసారైనా వెళ్ళడము ఇట్ ఈస్ కంపల్సరీ అనమాట. భగవంతుడు మనకి ఇన్ని ఇచ్చిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క డెకరేషన్ అనొచ్చు, విగ్రహారాధన మనం చూస్తూ ఉంటే అక్కడ శుద్ధీకరణ చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట. సో సేవ చేయటము, సేవ కూడా గురువులకి ఏ పని చెప్తే అది ఇప్పుడు నేను క్లాస్ చెప్పడం కూడా నేను ఒక సేవలాగా భావించి యాక్సెప్ట్ చేయడం అనమాట. సో అలా ఈ సేవలు ఇస్తూ ఉంటారు, పాట పాడడం అని, శ్లోకాలు చదవటం అని, లేకపోతే ఇలాంటి ఆ సేవల్ని యాక్సెప్ట్ చేస్తూ మనం సేవ చేస్తాం. అది ఏ సమయంలో అంటున్నారు అంటే ఏ టైంలో చేసుకోవాలి? నెక్స్ట్ చదువుకోవాలి. హరే కృష్ణ. ఇక్కడ ఏ ఏ సమయంలో చేసుకోవాలంటే ఏం చేస్తారు మీరు? చేసుకోవచ్చు. గుడి మూసేసే సమయాల్లో పోతే కూడా ఏదో ఒక సేవ ఇస్తారు అక్కడ కావాలంటే మనకి. సో ఆ సేవ ఏదో ఒక సమయంలో చేసుకోవచ్చు. ఇక్కడ 5వది ఫలితం ఈజ్ ఈక్వల్ టు కృష్ణ ప్లస్ ఇక్కడ చిలుక పంజరం చూపిస్తున్నారు. మీకేమర్థమైంది? భగవంతుని శరణాగతి పొందితే పంజరాన్ని శుభ్రం చేసుకుంటారు. ఇక్కడ చిలుక ఎగిరిపోతుంది కదా, భౌతిక ప్రపంచంలోంచి భౌతిక ప్రపంచంలోంచి కృష్ణాన్ని పట్టుకుని ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతుంది పంజరాన్ని వదిలేసి. పంజరం గురించి చిలుకకి ఏం తెలీదు. అంటే ఆత్మకి మన దేహం గురించి ఏం తెలీదు. ఆ దేహాన్ని ఏ విధంగా డెకరేట్ చేస్తున్నామే. అందుకనే ఋషులు ఒక తుండుగుడ్డ కట్టుకునే వాళ్ళు పూజలు, వ్రతాలు అన్ని చేస్తూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉంటారు కదా. సో ఈ పంజరం గురించి ఆత్మకి చిలుకకి ఏమీ తెలీదు. తలుపు తీసుంది, సరే టైం వచ్చింది, నేను భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ చేస్తే ఫలితం శ్రీకృష్ణుడు మనకు దొరుకుతాడు. అది నెక్స్ట్. ఆఖరి పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలి? ఇక్కడ ఈ బొమ్మలో మీకు ఎవరు కనిపిస్తున్నారు? హరే కృష్ణ. భీష్మాచార్యులు. ఏమో నాకు కృష్ణుడు కనిపించాడు, మీకు కనిపించాడా? అందుకే అలా చూసాం. కరెక్టే, ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అదే చూసాను. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడా లేడా? అక్కడ ఉన్నారు కదా, పూలదండ వేసుకుని నెమలి పింఛంతోని మనం కృష్ణుని బాగా ఈజీగా గుర్తుపట్టాలి. పట్టు పీతాంబరాలు ఎప్పుడు కూడా ఎల్లో వస్త్రమే వేసుకుని ఉంటారు అనమాట. సో కృష్ణుడు ఉన్నాడు, పక్కన ఈ పంచ పాండవులు ఉన్నాడు. సో భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు, అవునా? ఆఖరి టైం అనమాట అది. అంపశయ్య మీద అంటే భీష్మాచార్యులు చాలా గొప్ప భక్తుడు, యోధుడు కూడా. సో ఎంతో మంది అర్జునులు కూడిస్తే ఒక భీష్మాచార్యుడు అంట. అంటే అర్జునుడు చాలా మహాయోధుడు కదా, ఒక బాణం వేశాడు అంటే తిరుగులేదు అతనికి. సో అది అంత బలము ఈ భీష్మాచార్యులకి ఉందన్నమాట. సో అలాంటి భీష్మాచార్యులకి ఏంటంటే ఏ సమయంలో ప్రాణాన్ని వదిలిపెట్టాలో ఆయనకు తెలుసు అన్నమాట. సో ఆయన నిర్ణయించుకున్న సమయానికే ఆయన వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఆ సమయం రాలేదు కాబట్టి ఇలా బాణాలతోని బెడ్ వేయమని చెప్తాడు అర్జునుడికి. సో అంపశయ్య వేసుకుని భీష్మ ఏకాదశి వరకు ఆయన వెయిట్ చేసి అప్పుడు ప్రాణాన్ని వదిలేస్తాడనమాట. అప్పుడు అందులో పడుకొని కూడా ఆయన ఊరుకోడు, ఏదో ఒక బోధ చేస్తూనే ఉంటారు ఎవరికి? అర్జునుడికి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆఖరి పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలి అంటే అనుస్మర, కృష్ణుణ్ణి ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి. ఇక్కడ ఆయన కృష్ణుణ్ణి చూస్తూనే వదిలేస్తారంట ప్రాణం. అంటే పక్కనే ఉండు కృష్ణ, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్తాడంట. అభ్యాస అంటే హరే కృష్ణ జపం సాధన చేయాలి.
ఇప్పుడు ఇంట్లో ఎవరో ఏమనుకుంటారు, బయట ఎవరో ఏమనుకుంటారు, అదంతా ఏమి లేదు. ఒక్కసారి జపమాల తీసుకున్నామంటే జపం చేస్తూనే ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ జపం చేసుకుంటూనే ఉంటే మనకి ఎప్పుడు కృష్ణుడు మనకి నాలుక మీద ఉంటాడనమాట. నేను కృష్ణ కాన్షియస్కి పూర్తిగా ఇంకా రాలేదు. వెళ్ళేదాన్ని గుడికి, ఎక్కువ మ్యాచ్లెస్ గిఫ్ట్కి వెళ్ళి బుక్స్ కొనుక్కోవడము అవి ఇవి చేసేదాన్ని అన్నమాట. ఆ సమయంలో కొన్ని వీడియోస్ కూడా చూసేదాన్ని. ఒక చిన్న అమ్మాయి, దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ అమ్మ ఇనిషియేటెడ్ అనమాట. సో ఆ అమ్మాయి చెప్పిందండి, ఆధ్యాత్మికది ఏదన్నా మీరు చెయ్యాలనుకుంటే పొద్దున్న 3ంటికి లేచి చేస్తేనే యూ కెన్ డూ సంథింగ్ డివోషనల్ సర్వీస్. ఈ జపము మీరు చేస్తూ చేస్తూ ఉంటే కృష్ణ విల్ డాన్స్ ఆన్ యువర్ టంగ్ అని చెప్పిందండి. అసలు ఎంత అంటే మనం అంత స్పీడ్గా అంత ఉచ్చారణ కరెక్ట్గా కూడా చేసుకునే అవకాశాలు మనకు కృష్ణ ఇస్తాడు. మనకి మనసు ఉండాలి అంతే, చెయ్యాలి అని దృఢ సంకల్పం ఉండాలన్నమాట. సో ఆ సాధన చేస్తూ 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 ఉంటే మనకి రియలీ కృష్ణ విల్ డాన్స్ ఆన్ యువర్ టంగ్. ఎక్కడ పోయినా కృష్ణ 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 అనే మనకి అనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం సాధన చేయాలి, అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఏ అంటే భగవంతుణ్ణి పొందడం, అష్టాంగ యోగం ద్వారా పొందడం అనేది మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు. అష్టాంగ యోగ అంటే ఏంటి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి మనకి, 8 నియమాలు. ఇవన్నీ పాటించి నువ్వు యోగా చెయ్యి బాబు అని కృష్ణుడికి అర్జునుడికి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడికి జపం చేయడమే ఈజీ అనిపించింది కదా. సో మనస్సుని నిగ్రహించు అర్జున అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు అర్జునుడు, నేను గాలిని ఇటు గాలిని అటు మళ్ళిస్తాను కానీ మనస్సుని నిగ్రహించడం, ఒక దగ్గర పెట్టడం చాలా కష్టం కృష్ణ అని అన్నాడు. సో అష్టాంగ యోగం భగవంతుడిని ఎలా పొందాలి అంటే ఇవి చెప్తున్నారు. అష్టాంగ యోగం చేయండి లేదా భక్తి యోగం చేయండి. మూడవది ఏంటి, భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాలను పోల్చడం. ఇక్కడ మనకి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఎవరో చెప్పారు అనే దానికంటే కూడా మనం ఆ చెప్పింది నమ్మి ఫీల్ అవడం. ఎందుకు నమ్ముతాము? వేదాల్లో ఉంది కాబట్టి. వేదాలు ఎవరు రచించారు? కృష్ణుడే. వ్యాస మహర్షి హీ విల్ మేనిఫెస్ట్ యాజ్ వ్యాస మహర్షి అండ్ హీ రైట్స్. సో కృష్ణుడే ఆ విధంగా రాసి ఉన్నాడు. సో అందుకనే మనము వాటిని నమ్మాలన్నమాట. సో వీటిని మనం పోల్చుకున్నట్టయితే ఏ విధంగా ఉంటాయి అని మనకి చూపిస్తుంది. ఇక్కడ కృష్ణుడు చూడండి గరుడ వాహనం మీద ఉన్నాడు, కింద ఒక ఋషి తపస్సు చేయడము. వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా. మనమైతే మామూలుగా ఒక పిక్నిక్ స్పాట్ అనుకొని అందులో వెళ్ళి ఆ నీళ్ళల్లో ఆడుకొని వచ్చేస్తాం. కానీ అది ప్రకృతి యొక్క దృశ్యాలు మనం ఆనందించినప్పుడు మనకి కృష్ణుడు కనిపిస్తాడు. హరే కృష్ణ. నెక్స్ట్, భగవంతుని పొందడం ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా పొందాలి? నేను చెప్పినంత మాత్రాన మీకు అందరికీ, నాకు కూడా భగవంతుడు ఇంకా రాలేదు, కనిపించలేదు. సో ఎందుకు పొందాలి ఒక క్వశ్చన్, ఇంకోటి భగవంతుడు అంటే ఏమిటి అనేది ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం. హరే కృష్ణ. భగవంతుని ఎలా పొందాలి? అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః అస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణంన నేను సులభంగా లభ్యుడనై ఉన్నాను. ఇక్కడ చూడండి, అతను ఎంత ప్రాధేయపడుతున్నాడు భక్తుడు, కృష్ణ కృష్ణ రాధా కృష్ణ అనేసి. వాళ్ళు ప్రకటమయ్యారనమాట. సో ప్రకటన అవ్వడం అంటే ఈ కలియుగంలో కృష్ణుడు కృష్ణుడిలాగా ఏం ప్రకటన అవ్వడు. మనకి ఎవరికో ఒక సహాయం చేయడానికి పంపిస్తాడు. ఆ సహాయాన్ని అందుకోవడము, కృష్ణుడి వేషంలో ఉంటే నువ్వు ఏ డ్రామా ఆర్టిస్టువా అని అడుగుతాం మనం, కానీ పంపిస్తాడనమాట. ఆ విధంగా ఇక్కడ ఎవరైతే ఎటువంటి అనన్య చిత్తముతో, అంటే పూర్తిగా మనసులో కృష్ణుడు వస్తాడు కాపాడతాడు అని అనుకుంటే, ఇప్పుడు మన ద్రౌపది వస్త్రాపహరణం చూసినట్లయితే
ఎంత మందిని వేడుకుంటుంది ఆమె. పెద్దవాళ్ళని అడుగుతుంది, భర్తలను అడుగుతుంది. ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఏమనిందామా, పెద్దగా ఇలా నమస్కారం పెట్టేసి అన్నా అని పిలిచింది, కృష్ణ అన్నది. అప్పుడు ఏమైపోయింది, వెంటనే వస్త్రాలు వచ్చేసినాయి. అంతేనా? ఇది ఇది నమ్మశక్యం కాని దానిలాగా ఉంటుంది, కానీ మనకు కూడా ఇట్లాంటివి జరుగుతాయి. ఈ ఒక చిన్న స్టోరీ చెప్పారు ఇక్కడ. ఏంటి అంటే, ఒక అతను బాగా ఇట్లాగే అన్ని భాగవతము భగవద్గీత విని విని కృష్ణుడే నాకు అన్ని చేయాలి, చనిపోయే టైంలో కూడా నాకు కృష్ణుడు వచ్చి కాపాడితేనే నేను నన్ను కాపాడినట్టు, లేదంటే నేను సో అప్పుడు ఏం చేశాడంటే, అతను పడవలో వెళ్తున్నాడంట, పడవ మునిగిపోతుంది. సో వేరే పడవ వాళ్ళు వచ్చి ఆ పడవలో ఉండే వాళ్ళందరినీ వేరే దాంట్లో ఎక్కించుకొని ఈయన మాత్రం లేదు, నేను మీతో రాను, నాకు భగవంతుడే రావాలి, ఆయన వచ్చే నన్ను కాపాడాలి అంటాడు. అప్పుడు ఆ పడవ మునిగిపోతుంది, ఈయన కూడా సగం మునిగిపోతాడు నీళ్ళల్లో. అప్పుడు వేరే పడవని యాక్సెప్ట్ చేయలేదు, వేరే మనుషుల్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత ఏం చేశారు, హెలికాప్టర్లో వచ్చారంట. చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణం పోతుంది ఏంటి అని చెప్పి హెలికాప్టర్లో వచ్చి భగవంతుడు చేయితనిస్తే, లేదు లేదు, నేను దేవుడు వస్తేనే నేను వస్తాను, లేకపోతే పర్వాలేదు, నేను మునిగిపోయినా చనిపోయినా. అంత పిచ్చి నమ్మకం పెట్టుకొని ఆయన చనిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అడుగుతాడంట, నువ్వు వస్తావు 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 అనుకో, నీ మీద నమ్మకంతో నేను ఏ మనిషిని నమ్మకుండా ఉంటే, కృష్ణ నువ్వు రాలేదు, నన్ను రక్షించలేదు అని అంటాడంట. అయ్యో పిచ్చివాడా, నేనే కదా వేరే పడవ తీసుకొని వచ్చింది, నేనే కదా నీకు చేయినిచ్చింది హెలికాప్టర్లోంచి, నువ్వు నన్ను కృష్ణుల్లాగా ఎలా చూడాలనుకుంటావు, నీకు సహాయం వచ్చిందా లేదా, అది అందుకోవడము నీ వంతు, నువ్వు అందుకోలేకున్నావు, అందువల్ల నువ్వు రక్షించబడలేదు. కానీ నేను ఏ సమయంలో ఎవరు పిలిచినా కానీ నేను వచ్చేస్తాను, రక్షిస్తాను అని అందరినీ కూడా సమంగా చూస్తాడు కదా కృష్ణుడు. సర్వభూతానాం అని అంటారు, ప్రతి జీవిని కూడా సమంగా చూసుకునే కృష్ణుడు అలా రాకుండా ఉండడు అనమాట. సో మనం ఎటువంటి కష్టం ఉన్నా సరే మనము, కానీ మనకు కావలసిన రీతిలో కాకుండా ఆయన ఏ విధంగా చేయాలో ఆ విధంగానే, దానికి మనకి అర్హత కూడా కొంత ఉండాలన్నమాట. సో ఆ అర్హతను బట్టి కృష్ణుడు వచ్చి ఏదో ఒక విధంగా సహాయం చేస్తే, మనకు ఒక్కొక్కసారి అది సహాయం లాగా కనిపించదు. సరేలే ఏదో బెటర్, వర్స్ట్ కంటే దిస్ ఈజ్ బెటర్ అనుకుంటాం కదా, అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు దిస్ విల్ బి ద బెస్ట్ అనమాట. నెక్స్ట్ హరే కృష్ణ. అలా ఉంటాయి కృష్ణుడి చర్యలు కూడా, అన్నీ ఏదో ఆడినట్టు అలా ఉంటాయి, కానీ మనం పూర్తిగా నమ్మినప్పుడు డెఫినెట్లీ ద ఫ్రూట్ విల్ బి దేర్. సో భగవంతుణ్ణి ఎందుకు పొందాలి, మనకేం పని పాట లేదా, పుట్టాము చచ్చిపోతాము, మళ్ళీ పుడతాము మళ్ళీ చచ్చిపోయినాక ఎట్లాగో మనకేం జ్ఞాపకం ఉండదు అంటున్నారు. ఉండనప్పుడు మళ్ళీ భగవంతుడిని ఎందుకు పొందాలి అంటే, ఇక్కడ మంచి శ్లోకం ఇది, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. ఇక్కడ చూసారా, ఈ ఫోటోలో చూసినట్లయితే అందరు గోపబాలులు, ఇక పక్క బలరాముడు కృష్ణుడు, వాళ్ళు అసలు ఈ సాంగత్యాన్ని వదలరు, కృష్ణుడి దగ్గరే ఉంటారు అనమాట. ఇక్కడ భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణతను బడసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అశాశ్వత జగమునకు ఎన్నడూ తిరిగి రారు. సో ఎవరు ఈ మహాత్ములు అని మనం చూసినట్లయితే, భక్తి యోగ జ్ఞాన యోగ చూసి ఎప్పుడూ కృష్ణ కృష్ణ అనుకునే వాళ్ళే మహాత్ములు అనమాట. సో వాళ్ళు కృష్ణని ఒక కృష్ణుడిని చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రారు. ఇక్కడ ఏమంటున్నారంటే, అశాశ్వతము దుఃఖాలయం అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ భౌతిక జీవం అంతా కూడా దుఃఖాలయం అంటున్నాడు. ఎందుకు దుఃఖాలయం అంటే, మనకు ఆ దుఃఖం మనకు కనిపించేది కదా. ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం, ఏనుగు స్నానం శుభ్రంగా చేసేసి వచ్చి మట్టి అంతా కప్పేసుకుంటుందంట. అలాగే పంది కూడా బురదలో ఆడుకుంటూ మనకి అది బురద చీలాగా ఉంటుంది, కానీ అందులోనే ఎంజాయ్ చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తూ నేను బాగున్నాను కదా ఇక్కడ. అసలు పంది దగ్గరికి వస్తేనే మనకు ఒకలాంటి అసహ్యం వేస్తుంటది కదా. సో అలాంటి ప్రభావంలో కూడా అది అలాగే భగవంతుడికి కానీ భక్తుడికి కానీ ఈ దుఃఖం ఏంటి అని వాళ్ళకి కనిపిస్తుంది, మనకు కనిపించదు. ఒక చిన్న శిశువు పుట్టే సమయంలో కూడా చాలా ఏడుస్తుందంట.
బయటకు వచ్చి ఏడవడం ఏంటంటే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు కృష్ణ అని ఏడుస్తుందంట. నేను మంచిగా ఉండే కదా నీలోకంలోనే, గర్భంలో ఉన్నప్పుడు నానా హింసలు పడుతుందంట శిశువు. మనకి తెలియదు కదా అది. తల్లి ఆనందపడుతుంది శిశువు కదులుతుంటే. మాకు శిశువు వస్తాడు ఒక 3 నెలల్లో 5 నెలల్లో అని మురిసిపోతుంటాం. కానీ దాంట్లో ఉండే మలమూత్రాలు, దాంట్లో ఉండే క్రిమి కీటకాలు వాళ్ళని కుడుతూ ఉంటాయంట. అందుకనే శిశువు అటు ఇటు కదులుతూ ఉండి భగవంతుడిని ప్రార్థిస్తుందంట, నాకొద్దు ఈ జన్మ, నాకొద్దు ఈ జన్మ అని చెప్పి. కానీ మన కామ్య కర్మల ప్రకారం ఈ తల్లి నీకు, ఈ తండ్రి నీకు అని భగవంతుడు డిసైడ్ చేసేసాడు. సో ఆ శిశువు అనేది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మర్చిపోతుంది. పూర్తిగా దుఃఖాలయంలోకి వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత కాసేపు అయ్యాక ఏడుపు మానేస్తారు. పాలు తాగడం అంటే ఆకలి తెలుస్తుంది, పాలు పట్టిస్తాము, మంచి డ్రెస్సులు వేస్తాము, మనం ఎంతో ఆనందం. ఆ తర్వాత నెమ్మదిగా శిశువు చెవులతోని వినికిడిని వీళ్ళు మా అమ్మ, వీళ్ళు మా నాన్న అని గుర్తుపట్టడము, మనం మాట్లాడింది విని మాటలు నేర్చుకోవడము, ఇవన్నీ చూసి మనకి సంతోషమే, వాళ్ళకి సంతోషమే. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ ఒక చిన్న చిన్న కోరికలు తీరకపోతే మనకు వచ్చే కోపానికి, ఉద్రేకానికి, భయానికి, ఇవన్నీ ఆందోళన మనకి అప్పుడు తెలియదు అనమాట. సో అందుకనే భగవంతుడు దీన్ని దుఃఖాలయం అని అన్నాడు. ఎందుకు అంటే ఈ శరీరం అనేది ఎప్పుడో ఒకసారి ఒక వ్యాధి అనేది తప్పకుండా వస్తుంది. ఇక్కడ మనం భక్తి మనకు ముక్తిని ఇస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఫలితం భౌతిక ప్రపంచం నుండి విమోచనం. ఇక్కడ చూస్తున్నారా, కృష్ణుల్లా కనిపించే వాళ్ళిద్దరూ కూడా విష్ణు దూతలు, కృష్ణులలాగే ఉంటారు. సో మనకు ఒక దివ్య రథాన్ని తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకి కూడా ఆ లోకానికి వెళ్ళగానే చిన్న కృష్ణుల్లాగా అంటే చతుర్భుజాకారం ఇస్తారంట. అంత మంచి దివ్యమైన దేహం, ఇంకక్కడ రోగాలు రొచ్చులు ఏమి ఉండవు అనమాట. అట్లాంటి దివ్య దేహాన్ని ఇచ్చి అంత మంచి రథంలో మనకి వైకుంఠానికి తీసుకెళ్తారు. అది ఒక ప్రభావం అన్నమాట, భక్తి యొక్క ప్రభావం. ఇది ఎందుకు తాత్కాలికమైంది అంటే ఇక్కడ అశాశ్వతమైంది అని నేను చెప్తూ ఉండే ఇందాక. భౌతిక ప్రపంచం ఎందుకు తాత్కాలికమైంది అంటే భూతగ్రామ స ఏవాం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసం పార్థ ప్రభవత్యహార గమే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులు మరల వ్యక్తమగుచు అతని రాత్రి సమయము ప్రారంభమైనంతనే అసూలై నశింతురు. అంటే బ్రహ్మకి మనకి 1000 రోజులు 1000 రోజుల కంటే కూడా ఎక్కువ బ్రహ్మకి ఒక్క పగలు అనమాట. సో ఆయన పగలు ఇంత సృష్టించాడు, చాలా జీవరాశుల్ని సృష్టించాడు. రాత్రి అయ్యేసరికి వాళ్ళందరూ వచ్చేసారంట దగ్గరికి. ఎందుకు వచ్చేసారు అంటే కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది అనమాట. ఆ 1000 సంవత్సరాల్లో మనము పడుతూ లేస్తూ జన్మ మృత్యు జరావాది నుంచి ఒక జీవి నుంచి ఇంకో జీవికి వెళ్తూ, ఒక యోనిలోంచి ఇంకో యోనికి వెళ్తూ, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతామంట. మనం బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ పంపిస్తాడు. అదే మనం గోలోకానికి వెళ్ళినట్లయితే మళ్ళీ ఇంకా రామన్నమాట. అక్కడ ఎంజాయ్. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. సో ఆ విధంగా అన్నమాట ఇక్కడ చూపిస్తున్నారు. ఏంటి అంటే బ్రహ్మ యొక్క స్లైడ్ వస్తుంది, ఎన్ని రోజులకి మనకి ఏంటి అనేది చూడండి అక్కడ. నెక్స్ట్ ఆయన యొక్క పగటి సమయంలో ఆరంభమై మరల అందరు కూడా అసువులు అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి బ్రహ్మ దేవుని యొక్క ఒక రోజు ఇక్కడ కలియుగ కాలం చూడండి. 43 2000 అంటే 43 లక్షల 4,32,000 ఓకే, 4,32,000 సంవత్సరం కలియుగం అన్నమాట. సో నెక్స్ట్ ద్వాపరము కలియుగానికి 2 రెట్లు అంట, త్రేతాయుగానికి 3 రెట్లు, సత్య కలియుగానికి 4 రెట్లు అన్నమాట. ఈ 4 కలిపితే ఒక దివ్య యుగం. హరే కృష్ణ. మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే మాతాజీ, కంటిన్యూ చేయండి, మ్యూట్ చేసి. థ్యాంక్ యూ. ఓకే,
సో ఈ 4 కలిపితే ఒక దివ్యమైన యుగం. యుగము అని మనం చెప్పుకుంటాం కదా, త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగము, కలియుగము, 4 యుగాలు. సో ఇవన్నీ 4 కలిపితే కూడా ఒక్క యుగం అని చెప్తున్నారు. సో నెక్స్ట్ 1000 దివ్య యుగాలు ఒక పగలు అంటే 12 గంటలు అనమాట. మనకి 12 గంటలు ఒక డే. అది 1000 దివ్య యుగాలు కలిపితే ఒక్క పగలు ఎవరికి? బ్రహ్మ. రాత్రి కూడా పగలతో సమానము, బ్రహ్మదేవుడికి ఒక రోజు. సో ఇక్కడ మీరు 86, 40 ఇవన్నీ ఏంటి చదవండి, దాన్ని ఏమంటారు తెలుగులో చెప్పండి. ఎన్ని సంవత్సరాలు లాస్ట్కి బ్రహ్మదేవుడికి? 4,32 లక్షలు మాకు లాస్ట్ 86 86 కోట్ల 40 లక్షలు. 40 లక్షలు. ఎస్, బికాజ్ 5 సున్నాలు కదా. వెరీ గుడ్. సో 86 కోట్ల 40 లక్షలు ఎవరు బతుకుతారు? ఎన్ని జీవరాశులు ఇలా ఈ సైకిల్లో తిరిగి 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 ఆయనకు ఒక్క రోజు అయ్యేసరికి ఆ సగంలో ఇక్కడ 43 లక్షలు 20 సంవత్సరాలు అంటున్నారు కదా, 20 లక్షల సంవత్సరాలకి ఒక పగలు అన్నమాట. పగలు అయిపోయి ఆయన సృష్టించిన తర్వాత ఆయనకి రాత్రి అయ్యేసరికి ఇన్ని జీవరాశులు మళ్ళీ నశించిపోయి ఆయన దగ్గరికి వచ్చాయంట. మళ్ళీ సృష్టిస్తాడు, మళ్ళీ అది. సో ఇలా జరుగుతుంది. ఆయన యొక్క ఒక్కరోజు ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, వారు ఏమి సాధిస్తారు? అవ్యక్తోక్షర ఇత్యుత్కస అవ్యక్తోక్షర ఇత్యుత్కస్థ మహుపరమాం గతిం యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరము వర్ణింతురో, ఏది పరమ గమ్యస్థానముగా తెలియజేయబడుచున్నదో, ఏ స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుకకు తిరిగి రాడో, అది ఏ నా దివ్య ధామము. సో కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. వేదాంతులు అంటే వేదాల్లో ఏవైతే రాసున్నాయో, అక్షరం అని ఏదైతే వర్ణిస్తున్నారో, పరమ గమ్యస్థానం అని ఏదైతే చెప్తున్నారో, ఆ స్థానమే నాది అని చెప్పాడు భగవంతుడు. ఏమి సాధిస్తారంటే భగవంతుడి దగ్గరికి ఫైనలీ వెళ్ళిపోవడమే సాధిస్తారు. ఎవరు? భక్తులు. నెక్స్ట్, ఇది చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత బాగుంది కదా. ఒకరోజు మనం గుడికి వెళ్తే గుడి తలుపులు 12ంటికి 1 గంటకి వేసేస్తుంటే రోజంతా తెరిచుంటే బాగుంటుంది అనిపిస్తుంది. పండగ పూట రోజంతా తెరిచుంటుంది, మరి అయినా రాత్రికి ఇంటికి రావాలనిపించేది. మనకేదో ఉంటాయి కొన్ని మన సనాతన ధర్మం స్వధర్మం అని. సనాతన ధర్మం పాటించేటప్పుడు స్వధర్మం గుర్తురాదు నిజంగా చెప్పాలంటే. సో ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం ఏ విధంగా ఉంది, అక్కడ రాధాకృష్ణులు అనుకోవచ్చు, శ్రీరామచంద్రుడు అనుకోవచ్చు, సింహాసనం మీద కూర్చున్నారు, భక్తులు పాటలు పాడుతున్నారు, ఇక్కడ కొందరు పువ్వులన్నీ సేకరిస్తున్నారు, ఇక్కడేమో బాజా భజంత్రి జరుగుతుంది. సో ప్రతి పదం పాటయే, ప్రతి అడుగు కూడా నృత్యమే అని చూపిస్తున్నారు. మీరు బిగినింగ్లో అందరూ లేరు, ఆ పాట చూస్తే మీకు ఎంత ఆనందం వేసుంటుంది. ఆడపిల్లలు ఎంత ఉత్సాహంగా, వాళ్ళు మళ్ళీ మామూలు వాళ్ళు కాదు, కాలేజీలకు వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, స్కూల్స్కి వెళ్తుంటారు. మొన్న వెళ్ళాం సేమ్ టెంపుల్కి మేము ఈ మధ్య కాలంలో, ఒక 2 months బిఫోర్. ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నదో గులాబీ పువ్వు తీసుకెళ్ళి కొంచెం పెద్దదైందనమాట, చక్కగా హార్మోనియం వాయించేస్తుంది, ఆ తర్వాత తాళాలు వేస్తుంది. అసలు ఎంత మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో ఇది సో అది ఇప్పుడు మనం గుడి యొక్క వాతావరణం కానీ ఇంటి యొక్క వాతావరణం కానీ ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఉంది అంటే లోపల నుంచి మంచి ఆనందం వస్తుంది. ఈ భౌతిక ప్రపంచం ఎట్లా ఉందంటే ప్రతి అడుగు ప్రమాదమే, ప్రతి పనిలో బాధలే. ఒక మనిషి ఇంటి బయటికి వెళ్ళారంటే వచ్చేదాకా డక్ 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 గుండెల్లా కదా. ఎందుకు అనంటే మన మైండ్ అట్లా అయిపోయింది అనమాట. ఏదో జరుగుతుంది, ఏదో ఊహించుకుంటాం, ఊహాలోకంలో ఉంటూ ఉంటాం అనమాట. సో ఆ బాధ ఏది జరగకపోయినా బాధే, బాధ జరిగినా బాధే, అలా ఉంటుంది మన మనస్తత్వం అన్నమాట. ఇది బాహ్య మన ప్రపంచం. ఇంకా భౌతిక ప్రపంచం బాధలతో నిండి ఉంది అని చెప్తున్నాడు. ఇవన్నీ ఏం బాధలు అంటే చూడండి, ఇక్కడ అడవులు కాలిపోవడము, మంటలు, ఆ తర్వాత ఇక్కడ కూడా
షిప్ మునిగిపోవడము ఇది జరుగుతుంది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వంను బడసిన వారగుటచే దుఃఖాలయమైన అనిత్యమైన జగనకు ఎన్నడూ తిరిగి రారు. సో ఈ మహాత్ములు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? హరే కృష్ణ. ఎవరన్నా ఒక్కరు ఆన్సర్ చెప్పండి. చాలా సార్లు మహాత్ములు మహాత్ములు అన్నాం. భక్తి యోగులైన మహాత్ములు అంటే శుద్ధంగా భక్తి చేసి శుద్ధ భక్తులు అన్నమాట వాళ్ళు. ఎంత శుద్ధ భక్తులు అంటే పరమాత్ముడు. సో వాళ్ళు నన్ను పొంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయినాక సంపూర్ణం అన్నమాట, సంపూర్ణంగా ఉండి మళ్ళీ ఈ దుఃఖాలయమైన ఇక్కడ అనిత్యమైన ఈ టెంపరీ యొక్క భౌతిక ప్రపంచానికి మళ్ళీ రానే రారు అని చెప్తున్నారు. సో మనం అందరం కూడా డైరెక్ట్ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యత్తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇక్కడ భౌతిక ప్రపంచం అంతా కూడా కష్టాలే అని చెప్తున్నారు. భౌతిక జగమునందలి అత్యున్నత లోకము మొదలుకొని అధమలోకం వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశంలే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు తిరిగి జన్మము నొందడు. సో ఇక్కడ ఆ బ్రహ్మ భువన లోకర్ అంటే అన్ని లోకాల్లోకి నాదే గొప్పది. పునర్జన్మ నా విద్యతే, మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. కానీ మనం సూర్యలోకానికి, చంద్రలోకానికి, వేరే దేవుళ్ళ లోకాలకి, ఈవెన్ బ్రహ్మలోకానికి వెళ్తే కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే, తిరిగి ఇక్కడికి వచ్చేయవలసిందే అన్నమాట. కానీ ఈ దుఃఖ ప్రదేశాలన్నీ వదిలిపెట్టేసి పోయేది ఆ లోకానికి చేరిన వాడు మళ్ళీ రాడు, తిరిగి రాడు అని చెప్తుంది. నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మము మళ్ళీ పొందడు అనేది ఇది. ఈ శ్లోకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హరే కృష్ణ. ఇక్కడ చూడండి జైలు. జైలు అనేది నేను ఇంతకుముందు కూడా ఒక అధ్యాయంలో చెప్పాను. ఇక్కడ సంకెళ్ళు ఉన్నాయి. ఓకే, ఈ సంకెళ్ళు ఉన్నప్పుడు శిక్ష అన్నమాట. అది ఆ శిక్ష పడింది అతనికి, జైలు శిక్ష. ఆ సంకెళ్ళు బంగారం అయితే ఏముంది, వెండి అయితే ఏముంది, ఇనుప ఊచలు అయితే ఏముంది, ఏదో శిక్ష అయితే పడింది. ఆ శిక్ష పడిన తర్వాత ఏం చేయాలి అంటే శుద్ధీకరణ చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా భౌతిక ప్రపంచంలో కూడా చూసినట్లయితే కొందరు దొంగలు ఉంటారు, ఏదో హత్యలు చేసిన వాళ్ళు వీళ్ళు రకరకాల ఖైదీలు ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా జైలర్ గమనిస్తూ ఉంటారు. ఒక మంచి నడవడిక వాళ్ళల్లో వచ్చిందంటే వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో అలా మనము శిక్షణ పొంది భగవంతుణ్ణి దగ్గర చేసుకోవాలి అని చెప్పటానికి అది చూపించారు. ఇక్కడ జైలు శిక్ష ఏంటి అంటే ఇక్కడ పుట్టుక, జననం. పుట్టుక అంటే జననం, జన్మ మృత్యు అంటే మరణం అన్నమాట. ఆ తర్వాత జర అంటే వృద్ధాప్యం, ఆ తర్వాత వ్యాధి. సో ఇవి తప్పించుకోలేమన్నమాట. ఈ దుఃఖాలయానికి మనం వచ్చేసాము అంటే మనం తప్పించుకునే అవకాశమే లేదు. ఇక్కడ దేవీ దేవతా సభలో ఒక దుర్గాదేవిని చూపిస్తున్నారు. నెక్స్ట్ బట్టలు మార్చడం లాంటిది కొత్త శరీరం ఇవ్వబడుతుంది. మా ప్రభుజీ అయితే చాలా ఈజీగా చెప్పేస్తారండి, మనకి ఎంతో బాధేస్తుంది కదా. అయితే మొన్న మోకాళ్ళ గురించి ఏదో టాపిక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ మోకాళ్ళ నొప్పి వచ్చింది, సరే భరిద్దాము చేస్తాము, ఒక ఏజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు కొత్త జన్మ వచ్చింది, మనం మరణిస్తామని మీరు భయపడకూడదు. మన దగ్గర వాళ్ళు కూడా ఏదైనా జరుగుతుందని ఎప్పుడు భయపడకూడదు. కొత్త శరీరం వచ్చినప్పుడు కొత్త మోకాళ్ళు వస్తాయి కదా అన్నారు. సో అలా ఇప్పుడు ఒక ఆత్మ అనేది చచ్చిపోదు, ఆత్మ ఉంటుంది అట్లే. ఆత్మకి మనకి కొత్త శరీరం వస్తుంది. ఈ శరీరం బాగా శిథిలం అయిపోయింది, దాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నప్పుడు ఆత్మ అనేది బట్టలు మార్చినట్లే ఒక కొత్త శరీరానికి మారిపోతుంది అని చెప్తుంది. ఇక్కడ కొత్త బట్టలు పట్టుకుని వెళ్తున్నారు అనమాట. జైలర్స్ చూస్తున్నారా, జైల్లోంచి మనం విడుదల అయిపోయాం. జైలు అంటే ఈ భౌతిక శరీరం నుంచి ఆత్మ విడుదలయ్యి మళ్ళీ కొత్త శరీరం తీసుకోవడానికి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం విష్ణు పురాణం చూసినట్లయితే
86 లక్షల దేహాలను ఎలా దాల్స్తుందో వివరిస్తున్నారనమాట. ఏంటి అంటే ఫస్ట్ది 9 లక్షలు మనం చూసినట్లయితే నీళ్ళల్లో ఉంటాయంట, జలజానవ లక్ష్యాన్ని. ఓకే, సో ఇంకా 20 లక్షలు తీసుకున్నట్లయితే నాన్ మూవింగ్, అంటే కదలవు అన్నమాట. అవి స్థావర అంటే ఒక దగ్గర నిలబడే ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెట్లు అని ఇచ్చారు యాజ్ ట్రీస్ అని, కానీ మనం పర్వతాలని కొండల్ని వాటిని కూడా అవి జరగవు కదా, మూవ్ అవ్వవు. కానీ అందులో ప్రాణం ఉందా అంటే ప్రాణం ఉండదు. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రీస్ ఇచ్చారనమాట. అంటే నాన్ మూవింగ్ కూడా ఎన్నో ఉంటాయి అని చెప్పడానికి. ఇంకా 11 లక్షలు ఇన్సెక్ట్స్ అండ్ రెప్టైల్స్ అన్నారు. అంటే క్రిమి కీటకాలు అనమాట. రెప్టైల్స్ అంటే పాములు, మొసళ్ళు, అవి కప్పలు కూడా కొంతవరకు వస్తాయి అందులో. కప్పలు ఇవి పాములకి వీటికి మధ్యలో కాబట్టి మనం సైన్స్ లో అంఫీబియన్స్ అంటాం, కానీ ఇక్కడ రెప్టైల్స్ లో వాటిని తీసుకోవచ్చు. అవి ఎన్ని ఉన్నాయి? 11 లక్షలు ఉన్నాయి. తర్వాత 10 లక్షలు పక్షులు ఉన్నాయి, స్పీషీస్ ఆఫ్ బర్డ్స్, పక్షీనాం దశలక్షణం. నెక్స్ట్ 30 లక్షలు క్వాడ్రూపెడ్స్ అన్నారు. అంటే త్రింసా లక్షాని పసవ, అంటే పశువులు, 4 కాళ్ళు ఉండే పశువులు, మేకలు, గొర్రెలు, పులులు, ఆవులు, ఇంకా ఇవన్నీ కూడా 4 కాళ్ళు. క్వాడ్రూపెడ్స్ అంటే 4 కాళ్ళు ఉండేవి, అవి ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 30 లక్షలు ఉన్నాయి. తర్వాత 4 లక్షలే ఉన్నాం మనం. ఎవరు? హ్యూమన్ స్పీషీస్. మనం ఎంత? 4 లక్షల స్పీషీస్ మాత్రమే ఉన్నాం. సో ఇక్కడ జనాభా పెరిగిపోతుంది అని అంటే మనకి 9 లక్షలు ఉండే జలరాశులు కూడా, జలంలో ఉండేవి కూడా మనిషి అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఆ తర్వాత మొక్కల నుంచి కూడా మనుషులు అయ్యారు కదా. మనం ఇప్పుడు చూసాం కదా కథల్లో. సో మొక్కలు కూడా చనిపోయి మనిషి పుష్పాలన్నీ కూడా మనం కోసి భగవంతుడికి వేస్తూ ఉంటాం కదా. సో ఆ జన్మ నుంచి మంచి దివ్యమైన జన్మ వస్తుందంట వాడికి. అందుకే ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఇన్సెక్ట్స్, దోమలు కానీ, చీమలు కానీ మనతో పాటు అవి భగవద్గీత విని కైవల్యాన్ని పొందినప్పుడు మనిషి జన్మ ఎత్తే అవకాశం ఉంది. అదే విధంగా మనిషి సరిగ్గా భక్తి చేయనప్పుడు ఏమయ్యాడు? చెట్లు కూడా అయ్యారు వాళ్ళు. అవునా? బ్రహ్మ రాక్షసులు అయ్యారు, పాములు అయ్యారు. ధనాశ ఎక్కువ ఉన్నప్పుడు పాము అయ్యాడు ఒక బ్రాహ్మణుడు. సో ఆ విధంగా చేంజ్ ఇలా జరుగుతుంది అనమాట. సో హ్యూమన్ స్పీషీస్ చాలా తక్కువ ఉన్నారు వీటన్నిటికి కంపేర్ చేసుకుంటే. సో నెక్స్ట్ మనం లాస్ట్కి వెళ్ళినట్లయితే అన్ని కలుపుకుంటే 84 లక్షల జీవరాశులు, వీటన్నిటిలో కూడా ప్రాణం ఉంటుందన్నమాట. సో ఈ జీవరాశుల యొక్క యోనిల నుంచి తప్పించుకొని మనం ఈ జన్మ తీసుకున్నాం. ఇంకా మళ్ళీ యోనిల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చే కంటే కూడా బెటర్ డూ భక్తి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ భక్తి చేసుకుంటే మనము విష్ణు లోకానికి వెళ్ళిపోవచ్చు. విష్ణు లోకం అన్నా, గోలోకం అన్నా, కృష్ణలోకం అన్నా ఒకటే అనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచ స్వభావం ఏ విధంగా ఉంటుందంటే శాశ్వతమైంది. ఇప్పుడు ఒక రోజు మనకు కరెంటు పోయింది, ఫస్ట్ డే ఏదో కొంచెం తడబడ్డాము ఒక 2-3 నిమిషాలు, తర్వాత మనం ఈ బ్యాటరీలు అవి ఉన్నాయి కాబట్టి కనెక్ట్ అయిపోయాం అనమాట. కానీ అక్కడ కరెంటు ప్రభావమే ఉండదు, ఎప్పుడు మంచి వెళ్తురు. చీకటి కావాలంటే గుహలో ఏవో ఉంటాయి, అక్కడ చీకటి కావాలని అనిపించేది అసలు. ఇంకా అది శాశ్వతమైంది అనమాట. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అయితే భార్యాభర్తలు ఇద్దరు బాగా ఇలాగే భక్తి చేశారంట. బాగా భక్తి చేసి ఇంకా విష్ణుదూతలు వచ్చి గోలోకానికి తీసుకెళ్లారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. ఒక 1000 సూర్యుళ్ళు కలిపితే ఎంత వెళ్తురో అంత వెళ్తురంట. ఆ వెళ్తురులో వాళ్ళు దివ్యంగా కనిపిస్తున్నాయి. మొక్కలు కానీ, పుష్పాలు కానీ, కొలన్లు, ఆ అందమే వేరేలాగుందనమాట. సో వాళ్ళు అనుకున్నారు ఒక మంచి ప్యాలెస్ కనిపించింది. ప్యాలెస్ కనిపించినప్పుడు నారాయణ ఏం చదివితే అతనంటండి గురువు గారికి. సో ఆ ప్యాలెస్ కనిపించినప్పుడు ఆ భార్యాభర్తలు ఏమనుకున్నారంట, ఇది మనకు ఉంటే బాగుండేది కదా, మనం అందులో ఉండొచ్చు అనుకుంటా. అయితే అక్కడ వెళ్ళే వాళ్ళని అడుగుతారంట, దీంట్లోకి మేము వెళ్ళొచ్చు అంటే, వెళ్ళండి ఇదంతా మన కోసమే. సో వాళ్ళు వెళ్ళారంట.
వెళ్ళిన తర్వాత పంచభక్ష పరమాణాలు, ఎన్నో భోజనాలు, ఎంతో రకం చాలా బాగుందంట. సో అవన్నీ అయిన తర్వాత వాళ్ళు బయట చూస్తే మంచి ఉద్యానవనం, ఇక్కడ చూస్తున్నారుగా సెలయేళ్ళు, చిన్న చిన్న దుప్పులు, ఆవులు, హంసలు. సో ఇవన్నీ కనిపిస్తే ఆ ఉద్యానవనంలోకి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుంది, కొన్ని పర్మిటెడ్ ప్లేసెసే ఉంటాయి, అన్నిటికీ మనం వెళ్ళాలి. అలాంటి ఆలోచనతోని ఇందులోకి వెళ్ళొచ్చా, వెళ్ళండి, ఇదంతా మనకే. సో అక్కడ ఎంజాయ్ చేశారంట. సో ఈ విధంగా ఆ జంట ఈ ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అంత ఆనందించారనమాట. వాళ్ళు ఆనందిస్తూనే ఉన్నారంట. సో ఇది మనకు ఒక చిన్న కథ రూపంలో చెప్పారు ఏంటంటే, శాశ్వతమైంది, తప్పు లేనిది. అక్కడ ఏం భయం ఉండదు మనకి. అరే ఇప్పుడు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని బ్యాంకులో ఉన్నాయి అని చెప్తే ఎవడు దొంగిలిస్తాడో ఏం చేస్తాడో అని చెప్పుకోవడానికి కూడా మనం కొంత భయపడుతూ ఉంటాం. సో అది కాకుండా ఇంకా కొన్ని తప్పులు చేసేస్తానే ఉంటాం, స్వాభావికంగా కూడా కొన్ని తప్పులు అక్కడ తప్పు అనేదే జరగదన్నమాట, జరిగే అవకాశమే లేదు. అపరిమిత ఆనందం. ఇప్పుడు భార్యాభర్తల స్టోరీ చెప్పుకున్నాం కదా. సో ఎంత ఆనందం అంటే ఆనందమే, ఇంకా వేరేది ఏమీ లేదు అనమాట. అన్ని కోరికలను నెరవేర్చేది. నీకు భోజనం కావాలి, నువ్వు అమృతమే తాగుతున్నావు అక్కడ, అసలు ఆకలి దప్పికలే ఉండవు అని ఇంతకుముందు చదువుకున్నాం మనం. సో ఆకలి దప్పికలే లేనప్పుడు ఏది ఏ కోరిక పుడుతుంది అసలు మనకి? కోరికలన్నీ వచ్చేది పొట్టతోనే. పొట్ట కోసం కోటి విద్యలు కూటి కొరకే అంటారు. మనం పేరు పొట్ట పెడతాం, కానీ మనకు వేరే వేరే కోరికలు కూడా మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అన్ని కోరికలు కూడా నెరవేరుస్తారు. ఆకర్షణీయమైనది అంటే చూస్తూ ఉంటేనే ఎంతో కళ్ళకి ఇంపుగా హాయిగా ఉంటుందన్నమాట. ప్రత్యక్ష శ్రేష్టమైనది అంటే ఒక ప్యూరిటీ అన్నమాట. శ్రేష్టమైనది అంటే మనం ఇక్కడ మామూలుగా పళ్ళు ఫలాలు రోడ్డు మీద పాపం వాళ్ళు చాలా కష్టపడి ఎండ కూర్చొని వాన కూర్చొని అమ్ముతుంటారు. పోనీలే అని మనం తీసుకుంటే అవి డిఫరెంట్గా ఉంటాయి కదా. అదే మనం కొంచెం కాస్ట్లీది షాపింగ్ మాల్స్లో అక్కడిది వాళ్ళు తోట నుంచి డైరెక్ట్ తీసుకుంటారు కాబట్టి. సో ఏది శ్రేష్టమైంది అని మనం ఆలోచించుకొని తీసుకుంటాం. సో ఆ విధంగా ప్రత్యక్ష శ్రేష్టమైంది అన్నమాట. ఇంకా దాంట్లో డౌట్ లేదు, నో డౌట్. ఓకే. సో ఇక్కడ అత్యున్నతమైన లోకం, అన్ని లోకాల కంటే పై లోకం, తిరిగి రాని ప్రదేశం. ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ మనం తిరిగి వచ్చే పనే లేదనమాట. అక్కడ భక్తుల్ని నిందించడం కానీ, భక్తుల మీద జెలస్ ఫీల్ అవ్వడం కానీ అట్లాంటి ఏమీ ఉండవు అనమాట. ఆనందమే ఆనందం ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ట్రూత్. ఇక్కడ ఉండేది అశాశ్వతము, అబద్ధం అనమాట. ఒక అందమైన అమ్మాయిని చూసున్నాము, కానీ ఆమె లోపల గుణం మనకు తెలియదు, రైట్? అంటే అది శాశ్వతం కాదు. ఒక టైంలో చాలా అందంగా ఉంటారు, ఎంతో అట్రాక్టివ్గా, కానీ వృద్ధాప్యం వచ్చేసరికి అందం ఎప్పటికీ ఉంటుందా? ఉండదు కదా. కానీ అక్కడ అలా కాదు. ఇప్పుడు మనం ఉదాహరణ కృష్ణుడిదే తీసుకుందాం, రాధాదే తీసుకుందాం. మన ముత్తాతల ఇంట్లో కూడా ఆ ఫోటోల్లో మనకి ఎక్కడైనా వృద్ధాప్యం కనిపించిందా? కృష్ణుడికి కానీ, రాధాకి కానీ, రాముడు కానీ, సీత కానీ లేదు. కొంచెం కలర్స్ ఆఫ్ డ్రెస్సింగ్ ఏమన్నా మారి ఉంటుంది, కానీ అలాగే ఉన్నారు. అప్పుడు మనకి డౌట్ రాలే, ఎందుకు ముసలివాడు అవడా కృష్ణ అని. కృష్ణ, అర్జున వీళ్ళు 80 సంవత్సరాలు దాటున్నాయంట ఎప్పుడు యుద్ధం జరిగేటప్పుడు. వాళ్ళు అలా కనిపిస్తున్నారా మనకి? లేదు. సో ఆ విధంగా అన్నమాట. సో అది ఎంత అందమైన లోకం అంటే మళ్ళీ తిరిగి రాని ప్రదేశం. సో ఇవన్నీ విన్న తర్వాత ఇక్కడ అమ్మ కూతుళ్ళు కూర్చొని కృష్ణుడిని తయారు చేసి పెయింట్లు వేయడము చాలామంది చేస్తూ ఉంటారు, మంచి వస్త్రాలు కుట్టడము. ఇలాంటి హాలిడేస్లో పిల్లలకి ఇలా నేర్పించినట్లయితే నెమ్మదిగా కృష్ణుడి మీద క్రేజ్ పెరిగి ఆధ్యాత్మికంగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. భగవంతుణ్ణి పొందడం ఎలా? యోగులు సరి అయిన సమయంలో ప్రపంచాన్ని దాటడం. భక్తులు ఈ నియమాలకు అతీతం. భక్తియుత సేవ అన్నింటి సమ్మేళనమై ఉన్నది. నెక్స్ట్ మళ్ళీ చెప్తారేమో ఇక్కడ. సో లాస్ట్కి వచ్చేసి సమీక్ష. మనం యోగుల గురించి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. సో 8వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకాలు అవి. మళ్ళీ మనం సమీక్షకు వచ్చేసాం, అంటే DEAD డెడ్ వరకు వచ్చేసాం అనమాట. అంటే జననం నుంచి మళ్ళీ మరణంకి వచ్చాము. సో ఈ అధ్యాయాన్ని ఎవరి చేత చదివిద్దాము?
నాకు కొంచెం ప్రభుజీల పేర్లు కనిపిస్తున్నాయి. అవి వాళ్ళయ్యా వీళ్ళైనా? కృష్ణరూప ఎవరమ్మా? హరే కృష్ణ. కృష్ణరూప చదవండి. డి ఫస్ట్ డౌట్ సందేహాలు. అర్జునుడి ప్రశ్నలు. మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ ఎగ్జామ్. డెత్ పరీక్ష మరియు మరణం. మరణం సమయంలో కృష్ణుడిని గుర్తుంచుకోవాలి. జీవితం ప్రిపరేషన్, మరణం పరీక్ష, గుర్తుంచుకోవడం యొక్క అభ్యాసం. ఏ అటైనింగ్ ద సుప్రీం, భగవంతుని పొందటం. ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం. డివోషన్, భక్తి, యోగులు మరియు భక్తుల శరీరాన్ని వదిలేయటం. అక్షర బ్రహ్మ యోగ, భగవంతుణ్ణి పొందడం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మాతాజీ ఈరోజు తొందరగా అయిపోయింది పాఠం, ఏమీ అర్థం అవ్వలేదు అనిపించిన వాళ్ళు చెయ్యొద్దండి. హరే కృష్ణ. ఫస్ట్ యూ లోవర్ ద హ్యాండ్స్. అసలు ఏమీ అర్థం అవ్వలేదు అనేవాళ్ళు చెయ్యొద్దండి. అందరూ ఎవ్వరు చెయ్యెత్తట్లేదు అంటే నిజంగా అర్థమైందా? నేను ఎందుకు తొందరగా ముగించానంటే డైలీ మీకు లేట్ అవుతుంది, దానివల్ల సంఖ్య తగ్గుతుందేమో. కాకపోతే ఏవైతే మనం ఇంతకుముందు 7 చాప్టర్స్లో చెప్పుకున్నవి కొంచెం సంక్షిప్తంగా చెప్తూ వచ్చాను. అప్పటికి కొన్ని కథలు కూడా మనం చెప్పుకున్నాము. ఐ థింక్ వి మస్ట్ బి సాటిస్ఫైడ్. ఇప్పుడు రోజు మీరు చెప్పేది మాకు 12:30కి మేము కిడ్స్ వస్తారు, మేమే వెళ్ళి తెచ్చుకోవాలి, లేట్ అయిపోతుంది. అందువల్ల నెక్స్ట్ డే వినడానికి ఇప్పుడు నేను 3 చాప్టర్స్ సగం 6, 7, 8 సగం ఉన్నాను. అవి నాకు వినడానికి ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదండి, మళ్ళీ వాళ్ళని చదివించు లేట్ అయిపోతుంది. నేను వెనకబడిపోతున్నానే అని వినే దాంట్లో టెన్షన్ వచ్చేస్తుంది. రికార్డింగ్ ఇస్తాం కదా, అది వినొచ్చు. అదే వింటున్నానండి, అలా వినబట్టే నెక్స్ట్ దానికి అర్థం అవుతుంది. ఇంకా నేను 2 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి. అవునా? ఇలా అయితే మాకు హ్యాపీగా ఉంటదండి. ఇంతవరకు నేను లాస్ట్ వరకు ఎప్పుడూ లేను. అంటే 78 ఉన్నాయేమో కొన్ని శ్లోకాస్. అలా ఉన్నప్పుడు అదే లేదు, చందన మేడం చెప్పారు, లేదండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు ఎక్స్టెండ్ అయిపోతుంటది క్లాసు అని. మీరు ఇవాళ ముగిస్తున్నారని చెప్తున్నాను అంతే. ఓకే. ఇవాళ కొంచెం శ్లోకాలు తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం కాబట్టి తొందరగా ముగించాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాకైతే నీట్ గా అర్థం అవుతుందండి, అన్ని ఎగ్జాంపుల్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ. డైలీ రావడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ 71 ఉన్నారు, ఇంతకుముందు 74 ఏమో ఉన్నారేమో, మరి తెలీదు. కానీ 90 క్రాస్ అయ్యేది. సో మరి హాలిడేస్ ప్రభావమా ఏమీ మనకు తెలియదు. మీకు తెలిసిన వాళ్ళని మళ్ళీ వచ్చి వినమని చెప్పండి. ఇంకా సగం కూడా అవ్వలేదు, రేపు అయిపోతే సగం అయిపోతే. 18 అధ్యాయాలు కదా. 9వ అధ్యాయం ఎంత మంచి అధ్యాయం అంటే గుహ్యము అంట, సీక్రెట్ ఆఫ్ భగవద్గీత. సీక్రెట్ చెప్తున్నాను నేను అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. భక్తిలో చాలా ఇప్పుడు ఏదో పైన నేర్చుకుంటున్నట్లు కాదు, గుహ్యమైనది చెప్తాను నీకు అర్జున అని చెప్పి సీక్రెట్ చెప్తాడనమాట. ఆ సీక్రెట్ ఏంటి అనేది రేపు మనము తెలుసుకుందాం. సో ఈరోజు కనుక మీకు ఏవి ప్రశ్నలు లేవు అని అంటే మనం వెళ్ళిపోవచ్చు. ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు? హరే కృష్ణ. మీరు హ్యాండ్ రేస్ చేయండి అమ్మా, నేను పిలుస్తాను పేరు. ఇద్దరు ఒకసారి అంటే ఎవరిని చూస్ చేసుకోవాలో నాకు కూడా తెలియదు కదా. సో ప్రసన్న లక్ష్మి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే. ఫస్ట్ అర్జునుడి ప్రశ్నల్లో మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది కొంచెం బ్రీఫ్ గా చెప్పరా? మరణానికి ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే కృష్ణుడు అభ్యాసం చేయాలి అని అన్నాడు. ఇప్పుడు మరణం ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు కదా, ఎవరికి తెలియదు. చిన్నపిల్లలు పుట్టగానే ఏదో ఒక టైంలో చచ్చిపోతారు అని మనం పెంచలేము కదా. సో అందుకే వాళ్ళకి భక్తిని అభ్యాసం చేసేటట్టు చూడాలన్నమాట. సో చిన్నప్పుడు భక్తిని అభ్యాసం చేస్తే మనం మరణాన్ని ఎదుర్కోవచ్చు, భయం అనేది ఉండదు అనమాట. అంటే భగవంతుడిని చేరుకోవాలి అని మనం అనుకున్నప్పుడు యాక్చువల్లీ కృష్ణుడు ఏమంటాడంటే మనిషి జన్మ ఇన్ని జీవరాశులు అని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 84 లక్షల జీవరాశులు,
ఈ జీవరాశులన్నిట్లో లాస్ట్కే మనకి మానవ జన్మ ఇస్తాడు భగవంతుడు. మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే నన్ను తెలుసుకో నువ్వు. అదే కుక్క గాని పిల్లి గాని దోమ ఈగ భగవంతుని తెలుసుకోమంటే తెలుసుకుంటాయి అవి? ఏం తెలీదు. వాళ్ళకి ఏదో ఒక విష్ ఉండడం మూలాన ఇప్పుడు ఒక పాము జన్మ ఎవరు ఎత్తుతారు అంటే దురాశ, డబ్బు మీద బాగా దురాశ ఉన్న వాళ్ళు పాము జన్మ ఎత్తుతారు అని అంట. సో పాములాగా పుట్టించినప్పుడు పాముకి మనిషికి తేడా ఉంది కదా. జీవరాశులన్నీ ఈ క్రియలు చేయగలుగుతాయి, తింటాయి, నిద్రిస్తాయి, మైథున క్రియ చేస్తాయి, తమ్ము తాము రక్షించుకుంటాయి. ఓకే, మనం కూడా ఈ 4 చేస్తాం. ఓకే, కానీ భగవంతుడి యొక్క ఆధ్యాత్మికత ఒక్క మానవుడే చేయగలుగుతాడు. మానవుడికి బుద్ధి విచక్షణ మాత్రం ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చాడు. ఒక మనకి మానవుడికి ఆలోచన మాత్రమే. జ్ఞానము విచక్షణ మనకే ఉంది, వాళ్ళకి లేదు కదా. సో లేదు. ఇది మనం ఉపయోగించుకోకుండా జంతువుల్లాగా ఆ 4 చేసుకుని అదే మన జీవితం అనుకొని మనం బ్రతికేస్తుంటే భగవంతుడికి బాధ అన్నమాట. అందుకనే గురువుల్ని పంపిస్తూ ఉంటాడు. పరమహంసలు ఉంటాయి కదా అక్కడ గోలోకంలో, వాళ్ళందరినీ కూడా గురువుల్లాగా మనకి పంపిస్తూనే ఉంటాడు. ఎవరో ఒకరు గురువుని పట్టుకునితేనే మనము ఆధ్యాత్మికత గురించి తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో అప్పుడు అర్జునుడు అడుగుతాడు, సో నీ దగ్గరికి ఏంటి, ఏమిటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ 8వ అధ్యాయం అన్నమాట. మరణాన్ని మనము ఈజీగా తయారు చేసుకోవడం అంటే మన మనస్సు హాయిగా ఉండడం కోసం. ఇప్పుడు మనం దేవుణ్ణే తలుచుకుంటూ హరినామ సంకీర్తన చేస్తున్నాం. హరే కృష్ణ అనుకొని చెప్పుకుంటూనే ఉన్నాం. మనం ఇద్దరం కలిస్తే కూడా దేవుడి గురించే మాట్లాడుకున్నప్పుడు మరణ సమయంలో భగవంతుడి దగ్గరికి నేను వస్తున్నాను అనే ఒక సంతోషం ఉంటుంది. లేకపోతే పిల్లలు చుట్టూ ఉన్న పిల్లలు ఎలా బతుకుతారు, వీళ్ళేలాగా వాళ్ళేలాగా, నేను సంపాదించింది ఎట్లా, ఈ ఇల్లు ఏమైపోద్దో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి అన్నమాట. ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం. దాంట్లో కూడా మనం కొద్దిగా గొప్ప పుణ్యం చేస్తుంటాము, కర్మ చేస్తుంటాము. దాన్ని బట్టి మనకి జన్మ ఇస్తాడు. ఒక గొప్ప ప్రదేశంలోనో లేకపోతే ఇప్పుడు ధామ్స్ ఉంటాయి కదా, బృందావనం అని, మథుర అని, మాయాపూర్ అని, దాంట్లో పుట్టిన వాళ్ళంతా మంచి జీవులు అని చెప్తూ ఉంటారు. అంటే ఆధ్యాత్మికత చాలా తెలిసిన వాళ్ళు ఏది మాట్లాడినా రాధే 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 అని అంటూనే ఉంటారు. సో అలాంటి పుట్టుక వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కానీ మళ్ళీ పుడతాం, ఇది కాలమే, ఇందులోనే ఉంటూ ఉంటాం. సో ఆ విధంగా మీకేమైనా అర్థమైందా మాతాజీ? హరే కృష్ణ. ప్రసన్న లక్ష్మి మాత అర్థమైంది మాతాజీ. ఓకే, సో ఆ విధంగా చాలా సింపుల్ గా చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది, క్లియర్ గా అర్థమవుతుంది. గురు కృప మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ లావణ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లావణ్య గారు. లావణ్య మాతాజీ. మేడం ఫస్ట్ టైం అండి నేను వినడం భగవద్గీత క్లాసెస్. అవునా? అవును మేడం, స్టార్టింగ్ నుంచి ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. చేశారు కానీ ఫస్ట్ 7 days వినలేదా? విన్నాను మేడం, అదే నా మీ గ్రూప్ లో నా నేమ్ యాడ్ చేయలేదు మేడం, ఒకసారి చూడండి. నేను ఫస్ట్ నుంచి వింటున్నాను క్లాసెస్, ఏది మిస్ అవ్వలేదు. అవునా? చందన మాతాజీ ఒక్కసారి చూసుకోరా, లావణ్య గారిని యాడ్ చేయండి, సో దట్ షీ విల్ గెట్ రికార్డెడ్. గ్రూప్ లో లేకుండా క్లాస్ కి ఎలా రాగలుగుతున్నారు? లింక్ ద్వారా. లింక్ ఇప్పుడు గ్రూప్ లో లేకుండా లింక్ ఎలా వస్తుంది మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. సో యాడ్ చేస్తారమ్మా. లావణ్య, మీ ఫోన్ నంబర్ ఉందా లావణ్య గారు? మేడం మీ ఫోన్ నంబరు గ్రూప్ లో లేనంటున్నారు మీరు. మీకు రికార్డింగ్ రికార్డింగ్ రాలేదండి. రాలేదా? అవును మేడం. ఈ రోజు నేను వేరే లింక్ పంపిస్తే అందులో నేను జాయిన్ అయ్యాను. అలాగే నేను జాయిన్ అవుతున్నాను డైలీ, కానీ నాకు రికార్డింగ్స్ ఏమి రావట్లేదు మేడం. మీరు చాట్ బాక్స్ లో మీ నంబర్ పెట్టండి. భువన మాతాజీ, చందన మాతాజీ ఉన్నారు మా కోఆర్డినేటర్స్, చాలా మంచిగా హెల్ప్ చేస్తారు, వాళ్ళు యాడ్ చేస్తారు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. గీతా మాతాజీ మీరు మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేశారు గీతా మాతాజీ.
ఓకే, లేరా? సుజాత మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. చెప్పండి అమ్మా. అష్టాంగ యోగా అంటే ఆ? అష్టాంగ యోగా అంటున్నారు కదా. అష్టాంగ యోగా మీరు ఇంతకుముందు అధ్యాయం చూసారా? చదవలేదు? చూసిన 8 రకాల యోగాలు ఉంటాయమ్మా. 8 రకాలుగా యోగా చేయడం అన్నమాట. సో దాంట్లో పేర్లన్నీ ఇచ్చారు. సో ఆ ప్రకారంగా యోగా చేయడం అంటే సులభతరం కాదు. ఆ యోగా చేసేటప్పుడు ఆహార నియమాలు, చేతులు కాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎలా కూర్చోవాలి, నిటారుగా మనం తల ఎలా పెట్టుకోవాలి, ఏ మంత్రం చదవాలి, ఏ ప్లేస్లో కూర్చోవాలి అని 8 రకాలుగా ఇచ్చారు. మీరు ప్రీవియస్ ఆడియో చూడండి, అది వీడియో చూడండి, దాంట్లో ఉంటుంది అష్టాంగ యోగా. ఓకేనమ్మా? ఓకే మాతాజీ. తర్వాత కావాలంటే మీకు అనిపించకపోతే అడగండి, చందన మాతాజీ మీకు రికార్డింగ్ మళ్ళీ పంపిస్తారు. హరే కృష్ణ మాతాజీ. అమ్మా లావణ్య మాతాజీకి లింక్ సెండ్ చేశాను, ఐ మీన్ ఇన్విటేషన్ లింక్ సెండ్ చేశాను మాతాజీ. ఆహా, ఓకే. అంటే జాయిన్ చేయలేరు అనమాట, అంటే జాయిన్ చేయలేము ఎందుకంటే మాతాజీ ప్రైవసీగా పెట్టారు. అవునా? మరి ఎలాగా ఆమెకి రికార్డ్స్? లింక్ పంపాను మాతాజీ. జాయిన్ అయితే అంటే లింక్ క్లిక్ చేస్తే గ్రూప్ లో జాయిన్ లావణ్య మాతాజీ మీకు అర్థమైందా? జాయిన్ ద గ్రూప్ అని వస్తుందమ్మా, జాయిన్ అవ్వండి. ఓకే, లేరేమో. మాతాజీ హరే కృష్ణ. గీతా మాతాజీ హరే కృష్ణ, చెప్పండి. మాతాజీ వరకు చెప్పింది చాలా బాగుంది. ఓకే. చిన్న డౌట్ ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ 4 ఉంటాయి కదా మా. అవును. అంటే ఇవి జీవితంలో మధ్యలోనే ముగిసిపోతుంది కదా. జీవితంలో ఎప్పుడైనా ముగిసిపోవచ్చమ్మా. కొందరు పిల్లల్ని మనం చూస్తాం కదా, రోజుల పిల్లలు అప్పుడే వెళ్ళిపోతారు ఈ లోకాన్ని వదిలిపెట్టేసి. వాళ్ళ కర్మానుబంధాన్ని బట్టి వస్తారు, వెళ్ళిపోతారు. చందన ఏంటమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. గీతా మాతాజీ మాట్లాడుతున్నారు, మీరు ఎవరు డిస్టర్బ్ చేయకండి. గీతా మాతాజీ మీరు మాట్లాడండి. మీరు ఒక ప్రశ్న వేశారు కదా. హరే కృష్ణ. గీతా మాతాజీ చెప్పండి. జన్మ మృత్యు జరా వ్యాధి గురించి ఇవి ప్రతి జీవిలో ఈ 4 ఉంటాయా? మధ్యలో కూడా ముగిసిపోతుంది కదా కొందరి జీవితము, అది ఎలా అని మీకెలా తెలిసింది? ఎవరికి తెలియదు మధ్య చివర అవన్నీ కూడా. అదే మాతాజీ, అంటే ఎవరికి తెలియదు కదా ఈ 4. చూడండి, ఏనుక్కి 100 సంవత్సరాలు, మనకి ఏనుక్కి ఇంకా ఎక్కువ, మనకు 100 సంవత్సరాలు అని చెప్తారు అలా. సో ముగిసే సమయం ఎవ్వరికి తెలియదు అనమాట. మధ్యలోనే ముగిసిపోవడం అంటే మనం అనుకుంటాము యూత్ అంటే 25 సంవత్సరాలకే చనిపోయారు, 30 సంవత్సరాలకే మనం అనుకోవడం అది. అంతేగాని వాళ్ళ ఇప్పుడు మామూలుగా మరణం వచ్చినట్లయితే ఒక వ్యాధి వల్ల కానీ, ఒక యాక్సిడెంట్ వల్ల కానీ వచ్చిందంటే నిజ మరణం అది. కానీ సూసైడ్ కేసెస్ ఉన్నాయి కదా, వెరీ డేంజరస్. వాళ్ళకి ఒక దేహం అనేది దొరకదు ఇంకా. సపోజ్ వాళ్ళకి 60 సంవత్సరాల వ్యవధి ఉందనుకోండి, ఓకే, ఈ భూప్రపంచంలో. కానీ వాళ్ళు 40 సంవత్సరాలకే సూసైడ్ చేసుకున్నారు. 20 సంవత్సరాలు వాళ్ళకి దేహం దొరకదు, పిశాచాలు అయితే తిరుగుతూనే ఉండాలి. వాళ్ళకి భుక్తి, ఆకలి, నిద్ర ఇవన్నీ చాలా నానా హింసలు అన్నమాట. దానికంటే యమధర్మరాజు ఇచ్చే నరకలోకం చాలా మంచిది అని అంటారు అనమాట. ఇవన్నీ కూడా మనకి పుస్తకాల్లో తెలుస్తాయి. సో మనకి ఇల్లు వాకిలి లేకుండా ఎలా ఉండగలుగుతాం? అలా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అయి తిరుగుతూ ఉంటారు. ఆ సమయం ముగిసిన తర్వాతే వాళ్ళకి ఇంకో దేహం అనేది వస్తుంది. సో ఇంత ప్రమాదం అన్నమాట ఈ సూసైడ్ కేసెస్. అందుకే మనము చిన్నప్పటి నుంచే మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చినట్లయితే ఈ సూసైడ్ కేసెస్ అనేదే ఉండవు. కృష్ణ కాన్షియస్లో చేరిన తర్వాత కొంతవరకు కొన్ని కాలేజెస్లో అక్కడ వాళ్ళు చెప్తున్నారు, నిన్ననే మా గురువు గారు చెప్పారు, చాలా తగ్గినాయి సూసైడ్ కేసెస్ అని. కానీ మనం చుట్టుపక్కల చాలా వింటున్నాం కదా. నేను మొన్న విన్నాను, అంతకు ముందు రోజు కూడా విన్నాను కేసెస్ ఆఫ్ సూసైడ్. తండ్రి ఏదో చిన్న మాట అన్నాడని పురుగుల మందు దాగి చనిపోయాడు. పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, పిల్లలు ఇంకా పుట్టలేదు, కానీ 30-31 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. అంటే మనం ఇక్కడ నిర్ణయించలేము అర్థాంతంగా చనిపోయాడు ఎలా ఏంటి అని చెప్పేసి.
అతను అలా అదే కరెక్ట్ అనుకున్నాడు. కానీ భూత ప్రేత పిశాచమై ఆయన తిరుగుతూనే ఆయన కాలం 35 సంవత్సరాలు ఉందా, 40 సంవత్సరాలు ఉందా, భగవంతుడికి తెలుసు, మనకు తెలియదు అనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. గుడ్ క్వశ్చన్ అండ్ కరెక్ట్గా అడిగారు మీరు. మృత్యు గురించి మనకి వేదాలు, పుస్తకాలు ఇవన్నీ చదివి భగవద్గీత రాసి, ఇప్పుడు భగవద్గీత మామూలుగా అర్జునుడికి చెప్పాడు అని చెప్పుకుంటున్నాం, కానీ అది మళ్ళీ శ్రీకృష్ణుడు వేదవ్యాసుడి రూపంలో వచ్చి రాశాడు. ఎందుకు అనంటే ఒక అర్జునుడికి తెలిస్తే సరిపోదు, అందరికీ తెలియాలనే కదా అది వచ్చింది. సో ఇక్కడ మా గురువు గారు ప్రపాదుల వారు అన్ని భాషల్లోకి ఆయన అనువదింపజేశారనమాట. ఆయన అనువదించారు ఫస్ట్ ఇంగ్లీష్లో, సంస్కృత్ నుండి. ఆయన కూడా చాలా బుక్ రెఫరెన్సెస్ ఇస్తారు. మీరు భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని కొన్ని చదివినట్లయితే చాలా మంది నన్ను సింపుల్గా చెప్తున్నారు, సింపుల్గా, అందులో సింపుల్గానే చెప్పారు మా గురువు గారు అనమాట. అంటే మా శిక్షా గురువులు ఇంకా ఉంటారు, వాళ్ళు చెప్పిన ఉదాహరణలు, నేను చూసిన వీడియోస్ అన్నీ కలిపి ఆ భగవంతుడు ఏం పలికిస్తే ఆ గంటలో నేను అది పలుకుతున్నాను అనమాట. అది ఒక మేమేమంటామంటే ఒక పోస్ట్ మ్యాన్ లెటర్స్ ఎవరికి అందజేయాలో వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. ఒక రామచిలుక ఏదైతే నేర్చుకుంటుందో అవే చెప్తుంది. సో మేమేవి కొత్తవి ఇన్వెంట్ చేసి మా ఓన్గా ఏమీ చెప్పమన్నమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దీనికి రిలేటెడ్ మాతాజీ, ఇప్పుడు మాతాజీ క్వశ్చన్ దానికే, అందులో నాకు ఒక డౌట్ మాతాజీ. ఇప్పుడు తెలిసి తెలియక వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు మాతాజీ, మరి శరీరం దొరకదు అన్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ కానీ అట్లా ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా పరిష్కారం చేయడానికి ఉంటుందా? పరిష్కారం అంటే ఇప్పుడు మనం ఈ భగవద్గీత చదవడమేనమ్మా. మనకి ఎన్నో భగవద్గీత చెప్పారు కదా, భూత ప్రేత పిశాచాలు అయి తిరుగుతున్నప్పుడు. అంటే రోజు భగవద్గీత చదివినట్లయితే వాళ్ళకి ముక్తి లభిస్తుంది. మూడవది చదవమన్నారు చనిపోయిన వాళ్ళ కోసం. మళ్ళా భూత ప్రేత ఇప్పుడే ఇంతకు ముందే చదువుకున్నాం, బ్రహ్మరాక్షసు ఇద్దరు భార్యాభర్తలు బ్రహ్మరాక్షసులాగా పుడతారు కదా, వాళ్ళకి విముక్తి లభించింది. కొంత భాగం ఆఫ్ 8th అధ్యాయ చదివినంత మూలాన. సో మనం భగవద్గీత చదువుతూ ఉంటే తప్పకుండా వాళ్ళకి మంచి ముక్తి లభిస్తుంది అన్నమాట. హరే కృష్ణ. భగవద్గీత చదవడమే కాకుండా కృష్ణ కాన్షియస్ లో ఉండి ఇనిషియేషన్ తీసుకొని భక్తి చేసిన వాళ్ళకి 21 తరాలు ఇటు అటు, అంటే పైన క్రింద కూడా, అంటే ఇంకా పుట్టబోయే వాళ్ళకు కూడా అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరినీ తరింపజేస్తుందంట. అంటే కుటుంబానికి ఒక్కరు అయితే చాలా బెనిఫిట్, కానీ కుటుంబమే మొత్తం అయింది అనుకోండి కృష్ణ కాన్షియస్లోకి వస్తే, అప్పుడు మా గురుగారు ఏం చెప్తారంటే ఇందులోకి వచ్చిన తర్వాత చాలా తప్పులు తగ్గిపోతుంటాయి అన్నమాట. నమ్రత ఎక్కువ అవుతుంది అన్నిటికీ. అంటే దేనికి భయపడాలో దానికి భయపడతాం. ఒకవేళ డివోషన్ సర్వీస్ సరిగా అవ్వలేదు అనుకోండి, కొంచెం జంకు భయం, అయ్యో అవ్వలేదు 24 గంటలు సరిపోవట్లేదు అని. కానీ భౌతిక ప్రపంచంలో ఏదైనా కానీ భయం అనేది ఉండదు, భగవంతుడు చూసుకుంటాడు, అన్ని భగవంతుడికి అప్పచెప్పేస్తాం అనమాట. సో ఆ విధమైన కాన్ఫిడెన్స్ అనేది బాగా వస్తుంది. సో భగవద్గీత ఇలా మనకి మన ఇళ్లలో ఎవరైనా సూసైడ్ చేసుకుని కేసులు, ఏదో పూజలు పిండ ప్రదానాలు అవి చేస్తారు, వాటితో పాటు భగవద్గీత చదవాలన్నమాట. చదివినప్పుడు డెఫినెట్గా ముక్తి అనేది వాళ్ళకి లభిస్తుంది అని వేదాలు చెప్తున్నాయి, మనం కాదు చెప్పే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ భగవద్గీత ప్రతిరోజు చదవాలా, లేకపోతే వాళ్ళు చనిపోయిన రోజు మాత్రం ప్రతిరోజు చదవాలమ్మా, ప్రతిరోజు చదవాలి భగవద్గీత. మొత్తం 18 అధ్యాయాలు చదవాలి. అది మీ ఇష్టము, మీ శక్తి. 18 చదువుతారు. మా ఒక గురువు గారు అయితే 18 పారాయణ చేసేవారంట. 18 అంటే 700 శ్లోకాలు. కొందరు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మనం ఒక అధ్యాయం రోజు చదువుకోవచ్చు, లేదా ఒక శ్లోకం అన్నా చదువుకోండి. పూజ సమయంలో ఒక్క శ్లోకం చదువుకున్న అరౌండ్ 3-4 months పడుతుంది భగవద్గీత కంప్లీట్ చేసుకోవడానికి. అది రోజుకు 5 చదువుకోవచ్చు. 5 శ్లోకాలు 5 తాత్పర్యాలు చదువుకోండి. ఆ తర్వాత పర్పట్ అని ఏదైతే రాసున్నారో ఆ యొక్క శ్లోకం అర్థం గురించి అది కూడా టైం దొరికినప్పుడు చదువుకోవచ్చు. భగవద్గీత పూజా స్థానంలోనే ఒక పవిత్ర స్థానంలో కూర్చొని చదువుకోవాలి.
అనేది అంత స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ లేవు. భోజనం చేసిన తర్వాత తీరిక సమయాలు ఉంటాయి కదా, మధ్యాహ్నం కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఈ శుద్ధీకరణ సరిపోతుంది. కూర్చొని చదువుకుంటే రోజు కొంత చదువుకుంటే మా దగ్గర చేరిన వాళ్ళంతా కూడా 5 6 7 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 25 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. మా గురువులు అయితే ఇంకా ఎక్కువ సార్లు చదివిన వాళ్ళు ఉంటారు అనమాట. ఎంత చదివినా ఇంకా ఎక్కడో కొరత కనిపిస్తూనే ఉంటుంది. అంత ఎప్పుడు విన్నా భగవద్గీత కొత్తగానే ఉంటుంది. కొత్తగానే ఉంటుంది. కరెక్ట్. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ సత్య మాతాజీ, భారతీ పెరుమళ్ళ. హరే కృష్ణ మాతాజీ. సత్యాన్ మాతాజీ. సత్య చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, చక్కగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంతా గురు కృపమ్మ, మా గురువుల ఆశీర్వాదం ఇదంతా కూడా, ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. భారతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను సెకండ్ టైం వింటున్నాను భగవద్గీత. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, చాలా బాగా అర్థం. అసలు ప్రశ్నలు అడగటానికి ఛాన్స్ లేదు మాతాజీ. అవునా? చాలా బాగా. కానీ ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ అన్నారు. మీరు ప్రశ్నలు అడిగితే నేను ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అవడానికి ఛాన్స్. బాగా అర్థమవుతుంది మరి. ఒక అమ్మలాగా అన్ని చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, విసుక్కోకుండా కూడా చాలా బాగా చెప్తున్నారు. ఇంకా దీంట్లో భక్తిలో విసుకుంటే ఇంకేముంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. నెక్స్ట్ సీతామహాలక్ష్మి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామమ్మ. ప్రణామ్ మాతాజీ. మీరు అబిడ్స్ లో సేవ చేస్తూ ఉంటారా మాతాజీ? వస్తానమ్మా. వస్తుంటారా? ఓకే. నాకు ఇంగ్లీషు భాగవతం సెట్ కావాలమ్మా. ఇంగ్లీష్ భాగవతం సెట్ కావాలా? ఓకే. నాకు కొంచెం రేట్ ఏమన్నా ఐడియా ఉందేమో మీకు అని అడుగుదామని. అరౌండ్ 7,000 ఏమో ఉందమ్మా. ఒక టైంలో 5,000 ఉండేది, ఇప్పుడు 7,000. నేను తెలుగు తీసుకున్నానమ్మా, వేరే వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు. నేను 5,000 కి తీసుకున్నాను అప్పుడు. ఓకే ఓకే. అయితే మాతాజీ డిసెంబర్ మంత్ వరకు మీరు ఆగగలిగితే, వేరే ఏమైనా చదివితే డిసెంబర్ మంత్ లో గీతా జయంతి ఉంటుంది కదా, అక్కడ 1 మంత్ టైంలో కొంత మనకి డిస్కౌంట్ వస్తుంది. ఓకే మాత, అదే అన్నారు వేరే వాళ్ళు కూడా. డిస్కౌంట్ వస్తుంది, అప్పుడు తీసుకోండి. అర్జెంట్ కాకపోతే. అర్జెంట్ లేదులే మాతాజీ. సేవా ఆఫీస్కి వెళ్ళండి, జీవన్ ప్రభు అని ఉంటారు, ఇవ్వమంటే ఇస్తారు తెప్పించి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అదే కనుక్కుందామని. నేను వింటుంటాను భగవద్గీత, ఇది సెకండ్ టైం వింటున్నాను. గోపికా గీతం అని దుబాయ్ బ్యాచ్ ఉంది మాతాజీ. అందరూ బాగా చెప్పారు, మీరు బాగా చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్స్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి అమ్మా. మధ్యలో జాయిన్ అయింది మాతాజీ, లక్ష్మి అని. అదే నేమ్ యాడ్ చేస్తారేమో అని చెప్తున్నాను. మీరు పర్సనల్ మెసేజ్ చేయండి, లేదంటే చందన మాతాజీ నంబర్ ఉంటుంది గ్రూప్ లో, ఆమెకు మెసేజ్ చేయండి అమ్మా, యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. కృష్ణ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. సో ఇంకా హ్యాండ్ రైజర్స్ అన్నీ అయిపోయినాయి. ఈరోజు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. సో డైలీ ఇలాగే తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, అయిపోతే మంచిదే. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను గ్రూప్ లింక్ షేర్ చేయమంటారా మాతాజీ? ఎవరైతే గ్రూప్ లో జాయిన్ అవ్వలేరో ఆ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసేస్తే డైరెక్ట్ గా గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. చేయండి, అది బెటర్ కదా. ఎస్ మాతాజీ, అందుకని. థ్యాంక్ యూ సో మచ్ భువనా మాతాజీ. ఈ భువనా మాతాజీ బెంగళూరు టెంపుల్ దగ్గర అక్కడ ఉంటారమ్మా. అక్కడి నుంచి సేవలు అందిస్తున్నారు మా గ్రూప్ కి. యాక్చువల్లీ హైదరాబాద్ వాసియే, మ్యారేజ్ తర్వాత అక్కడ వెళ్ళారు అనమాట. సో చందన మాతాజీ, భువనా మాతాజీ ఇద్దరు కోఆర్డినేట్షిప్ చేస్తారు ఇవన్నీ కూడా ముగించడానికి. మీ అందరికీ మాతాజీ హరే కృష్ణ. మాకు ఎలా చాలా థ్యాంక్స్ మాతాజీ. మీకు చందన మాతాజీకి, భువనా మాతాజీకి అందరికీ కూడా హరే. థ్యాంక్ యూ మాతాజీ. పోస్ట్ చేశాను మాతాజీ చాట్ బాక్స్ లో లింక్, దాని డైరెక్ట్ గా జాయిన్ అవుతారు. సపోజ్ ఏమన్నా పాపప్ వచ్చి లైక్ జాయిన్ అవ్వండి అని వస్తే జాయిన్ అవ్వండి. మీకు అర్థమైంది అనుకుంటా జాయిన్ అయ్యే వాళ్ళకి. హరే కృష్ణ. మాతాజీ క్లియర్ గానే చెప్పారు. సో లెట్ us end the program. రేపు మళ్ళీ రండి.
రేపు గుహ్యమైనవి చెప్తూ ఉన్నాడు కృష్ణుడు అర్జునుడికి. సో చాలా 9th చాప్టర్ అంటే ప్రాణం నాకైతే, చాలా బాగుంటుంది. సో అది మనం చదువుకుందాం నెక్స్ట్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై రాధా మదన్ మోహన్ కి జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ.